తనకి మీకు డాన్స్ తెలియదు, తనకి డాన్స్ తెలియదు అంటే డాన్స్ తెలియదు. శ్యామన్న సాంగ్ రాయడం అనేది చాలా స్పెషల్ థింగ్ మాకు అందరికి. 3 అవుతుంది ఎర్లీ మార్నింగ్, పోలీసులు వచ్చేసారు. నన్ను ఒక్కదాన్ని రోజు చేశారు కదా, అందుకే హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు నివృత్తి వైబ్స్. సో మొత్తానికి బోనాల సీజన్ అయితే నడుస్తుంది. సో బోనాల సీజన్ అంటే ముఖ్యంగా మనకి ధూమ్ ధామ్ రేంజ్ లో ఆ సాంగ్, ఆ జ్యువెలరీ, ఆ ట్రెడిషనల్ వైబ్, అమ్మవారి అవతారంలో ఆడవాళ్ళందరూ రెడీ అయిపోయి కూడా చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకునే పండుగ అనమాట. సో ఈ బోనాలకి సంబంధించి మేము ఒక మంచి సాంగ్ చేయడం జరిగింది. సో నేను కూడా ఒక చిన్న పార్ట్ అయ్యాను ఈ సాంగ్ కి. సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సో మేమందరం ఎలా ఫీల్ అవుతున్నాము మీకు పంచుకోవడానికి ఈ రోజు అందరం ఇక్కడ గ్యాదర్ అయిపోయాం అనమాట ఇలాగా. సో హాయ్ హాయ్ అందరికి, హాయ్. చాలా ఎక్కువ చెప్పేసాను. చెప్పాలి, మీరు ఈ సాంగ్ చేశారు కదా, అంటే బేసిక్ గా యాక్టర్స్ వస్తారు ముందు ఇంటర్వ్యూకి, యాంకర్స్ వచ్చి కూర్చుంటారు అనమాట. సో ఈవిడ సాంగ్ చేయడం వల్ల యాక్టర్స్ కూర్చోబెట్టి ఆవిడ లేట్ గా రావడం జరిగింది అనమాట. వెల్కమ్ అండి, యాక్చువల్ గా వెల్కమ్ అంటే ఫస్ట్ ఏదో నేనే ముందు వచ్చాను, నేను రెడీగా ఉన్నా, అందరు నా తర్వాత వచ్చారని చెప్పి అందరూ వెల్కమ్ చెప్తుంది. సో షీజ్ ఈ రోజు ఎక్స్పెక్ట్ చేశాను, నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే, ఇంత సాంగ్ చేస్తే మాత్రం మమ్మల్ని వెయిట్ చేపిస్తావు 45 minutes అంటే కెమెరా ముందే ఇంత ఈ రేంజ్ 2 గంటలు. ఓ సారీ, ఓకే 2 గంటలు కదా. ఎప్పుడు వచ్చావు? 2కి వచ్చావా? ఇప్పుడు టైం ఎంత? 3. ఇప్పుడు 1 hour 45 minutes. నువ్వు ఎప్పుడు వచ్చావు? ఆయన రాత్రి నుంచి ఇక్కడ పడుతున్నాడు లిఫ్ట్ లో. అంతే సార్, డైరెక్ట్ ఏం చేశారంటే సాంగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రమే రాత్రులు పడుకోరు, మేడం ఆయన రాత్రి వచ్చి నేను నిన్న రాత్రి వచ్చి. సో చూసే వాళ్ళందరికీ అర్థమైపోయి ఉంటది, కెమెరా ముందే రోస్టింగ్ ఈ రేంజ్ లో ఉందంటే కెమెరా లేనప్పుడు నన్ను మీ ఊహకే వదిలేస్తున్నాను నేను. ఇంకా ఆయన ఊహకు వదిలేదు. ఓకే అయిపోయిందా? నా మీద పగంతా తీర్చేసుకున్నారా? ఇదంతా చిట్చాట్ అనుకున్నాం కదా. ఓకే, అవును రియల్ గా జరిగింది. సో నేను అపాలజైజ్ చేస్తున్నాను లేట్ గా రావడానికి. దిస్ ఇస్ వాట్ ఎక్స్పెక్టింగ్ కదా, ఫైనల్లీ వచ్చిందా. నేనేంటో నేను ఎప్పుడు ఇంత లేట్ గా రాలేదు, ఫస్ట్ టైం వచ్చాను, దట్టు బాగా దగ్గర దొరికిపోయాను నేను. చాలు అయిపోయింది, గుర్తు పెట్టుకుంటా ఇంకా జీవితాంతం. గంట ముందు ఉంటాయి సార్ నేను. సో మొత్తానికి సాంగ్ గురించి మాట్లాడుకుందాం. సాంగ్ ఎలా ఉంది, ఎలా అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ అదంతా ఎలా అనిపించింది? వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే నిజంగా చాలా కష్టపడ్డాను ఈ సాంగ్ కి. అండ్ శ్యామన్న సాంగ్ రాయడం అనేది చాలా స్పెషల్ థింగ్ మాకు అందరికి. ఎందుకంటే ఆయన సాంగ్స్ ఆల్మోస్ట్ 2 హిట్ సాంగ్స్ అనమాట. అండ్ శ్యామన్ అడగగానే రాస్తాను చెల్లి నీకోసం పక్క అని చెప్పి ఆయన ఆల్ ఆఫ్ సడన్ టక్కు మనకి ఫోన్ చేయగానే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం, నా కోసం సాంగ్ రాయడం. సో ఇట్ వాస్ లైక్ నిజంగానే ఆయనతో ఎప్పటి నుంచో సాంగ్ అంటే నా కోసం ఎప్పుడు సాంగ్ ఇవ్వాలి అంటుంటే, సో ఆ సిచ్యువేషన్ వచ్చింది. అండ్ అమ్మవారి సాంగ్ నాకు చాలా సెంటిమెంటల్గా చేశాను ఫస్ట్ టైం ఈ సాంగ్. సో స్పెషల్ ఏంటంటే నాకు శ్యామన్న రాయడం ఇట్ వాజ్ మై డ్రీమ్ కమ్ ట్రూ అనొచ్చు. అండ్ నాకు ఇష్టం, ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇలా ఈ దేవత సాంగ్తో చేయడం జరిగింది. ఎస్. ఓకే, సో అర్జున్ మీకు ఎలా అనిపించింది ఈ సాంగ్లో పార్ట్ అవ్వడం? ఇట్స్ నైస్. యాక్చువల్లీ శివ మంచి ఫ్రెండ్ ముందు నుంచి. సో ఈ సాంగ్కి సడన్గా అడిగాడు అనమాట, ముందు ప్లాన్లో లేకుండా. నేను ఐ వాజ్ లాస్ట్ ఎడిషన్ ఏమో లేదు, ఫస్ట్ డిసిజన్ లాస్ట్ గా చెప్పాను. లాస్ట్ ప్లాన్ చేసి స్కెచ్ చేసి లాస్ట్ వచ్చాను అనమాట. బట్ యా, నాకు చాలా కొత్త ఎక్స్పీరియన్స్. నేను కూడా ఇలాంటి పాటలు ఎప్పుడు చేయలేదు, ఫోక్ స్టైల్లో చేయలేదు, అండ్ ఈ దేవత టైప్ ఆఫ్ సెటప్లో ఎప్పుడు చేయలేదు. సో నాకు చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇది. అండ్ ఐ రియలీ ఎంజాయ్. చాలా కష్టపడి చేసాము, బాగా లేట్ నైట్ పని చేసాము, చాలా ఇష్యూస్ ఓవర్కమ్ చేసుకుంటూ చేసాము, వర్షాలని, పోలీసుల్ని. యాక్చువల్లీ ఇక్కడ నేను ఒకటి చెప్పాలి ఏంటంటే 2:30 అవుతుంది, 3 అవుతుంది ఎర్లీ మార్నింగ్, పోలీసులు వచ్చేసారు. పోలీసులు రాగానే ఏంటంటే పోలీసులు రాగానే ఏంటంటే అందరూ కెమెరా వాళ్ళు అందరూ ప్యాక్ చేసుకుంటున్నారు. ద వన్ హూ స్టాండర్డ్ అక్కడ అర్జున్ అన్న నిలబడి నేను చేస్తాను ఏం కాదు సార్, ఒక్క షాట్ అని చెప్పి మాట్లాడి, అంటే నేను ఒక ఆర్టిస్ట్ని అంత డెడికేటెడ్గా చూడడం ఇట్స్ వెరీ, అంటే ఈ పాయింట్లో చెప్తున్నాను, ఈజ్ వెరీ జెన్యూన్ అట్ వర్క్. చాలా బాగా థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. అంటే అక్కడ నిలబడి పోలీసులు వచ్చారంటే ఫేస్ వాల్యూ ఉంది మార్కెట్లో. సో అలా నిలబడి వెయిట్ చేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా చేయడం అంటే చాలా గ్రేట్. అంటే బేసిక్గా మన సాంగ్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఒక సీక్వెన్స్ ఒక్కటే మిగిలిపోయింది అనమాట.
అది చేస్తే కంప్లీట్నెస్ వచ్చేస్తుంది, లేకపోతే మళ్ళీ సగం సగం ఉంటుందని ఉద్దేశంలో ఇంకా అలా చేసేసాం. కష్టాలు తెలుసు, సినిమా కష్టాలు ఎలా ఉంటాయి. సాయి గారు ఏంటి దాని నుంచి ఒక్క మాటన్నా వస్తుంది అని వెయిట్ చేస్తున్నాను నోట్లోంచి. మీకు డైలాగ్స్ రాయలేదు మీరేమైనా అడుగుతారని చెప్పి నేను ఏమైనా అడిగితే చెప్తారా? ఓకే. సో ఈ పాటలో మీరు కూడా పార్ట్ అయ్యారు అండి. ఈ పాటలో నాకు ఏంటి దాన్ని ఏమంటారు, బోనం అయితే హస్బెండ్ అంటారు కదా. ఓకే, నేను సిగ్గుపడాల్సింది మీరు సిగ్గుపడ్డారు పేరులాగా. సో మీకు ఎలా అనిపించింది ఇందులో పార్ట్ అవ్వడం అండ్ ప్రొడ్యూస్ చేయడం? ఈ సాంగ్ ఎలా అనిపించింది? సూపర్. అండ్ ఈ సాంగ్ యాక్చువల్గా మేం చేద్దాం అనుకున్నారు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే నేను తీసేసుకున్నాను మేడం దగ్గర నుంచి. లాక్కున్నాడనే కాదు కానీ మేడమే చెప్పింది, సరే సార్ నువ్వు చేస్తాను కదా చెయ్యి అని చెప్పేసి. అండ్ మేడం త్రూనే స్టార్ట్ అయింది ఈ సాంగ్. యాక్చువల్గా మేడమే అన్నారు, మేడం చెప్పిందని చెప్పేసి మేము ఈ సాంగ్ చేసాము. అంటే బేసిక్గా ఏంటంటే ముందు ఒక సాంగ్ చేయడం జరిగింది అండ్ నివృత్తి బాగా తీసుకోవడం జరిగింది. సో ఆ సాంగ్ బాగా కలిసి చేసాము. వన్ డేనే, అది కూడా వన్ డేలో ఫినిష్ చేసాము. అది చాలా క్యూట్గా లవబుల్ సాంగ్ కాబట్టి ఇలా వెళ్ళిపోయింది. సో అదే ర్యాప్ ఉందన్నమాట నాకు, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, మా కెమెరామెన్ సార్కి. సో ఆ గ్రూప్ చాలా బాగుందన్నమాట, లైక్ ఒక ఫ్యామిలీ లాగా. అవును, అంటే ఆ సాంగ్ లాంచ్ కి నేను వచ్చినప్పుడు చూసాను మీ అందరూ. నాకు ఒకరోజు సాంగ్ చేసాం కానీ ఎప్పటి నుంచో ఒక రిలేషన్ ఉన్న ఫీలింగ్ కంప్లీట్ 4 members ఉండే. సో అదే అలాగే కంటిన్యూ చేస్తే బాగుంటుంది అని చెప్పి మేము అందరం ఒక రోజు ఏదో టెంపుల్కి వెళ్ళేటప్పుడు సడన్గా బోనాలదే టాపిక్ వచ్చి బోనాల సాంగ్ చేస్తే బాగుంటుంది కదా అన్నట్టు. అంటే వేరే ప్లానింగ్ ఏంటంటే ఇంకా ఇలాగే కొంచెం డిఫరెంట్ సాంగ్స్ చేసుకుంటూ పోతాం బాగుంటుందేమో అన్నట్టు ప్లాన్ చేసుకుంటుండే. సో ఆ సిచ్యువేషన్ ఆల్ ఆఫ్ సడన్ ఈ బోనాల టాపిక్ రావడం, అరే అవును కదా చేద్దామా అన్నట్టు మాట్లాడడం, అలా 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 జస్ట్ ఒక ½ an hourలో ఒక టాపిక్ వచ్చింది అనమాట. అలా ఓకే, అది ఎవరైతే బాగుంటుంది, ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ రైటర్ మంచి సాంగ్ రైటర్ కావాలి కదా అంటే నేను శ్యామన్న దానికి ఒక 1 month బిఫోర్ కలిసాము ఒక పార్టీలో. సో అక్కడ శ్యామన్నకు నేను చెప్పాను అనమాట, నా సాంగ్ అంటే చెల్లె నువ్వు ఎప్పుడు కాల్ చేసి నేను సాంగ్ రాసిస్తాను, నువ్వు వరీ అవ్వద్దు అని అన్నాడు. ఇది నేను శివకి చెప్పాను, శివ శ్యామన్న నా కోసం రాస్తున్నాడు, అండ్ దేవుడు సాంగ్ కదా తను చాలా బ్యూటిఫుల్గా రాస్తాడు, ఫోక్ ఇది కదా స్పెషల్ కదా అంటే ఓకే మాట్లాడండి అంటే అలా ఆయనతో మాట్లాడడం, ఆలోచన ఇస్తానడం. 1-2 daysలో ఆయన సాంగ్ ఇచ్చేసాడు. సో మేము కాకపోతే సాంగ్ ట్యూన్ కోసం చాలా కష్టపడ్డాము. అంటే ఆబ్వియస్లీ ఏదైనా చేసేటప్పుడు మనకు ఇట్లా ఇంకా బాగుంటుంది, ఇట్లా బాగుంటుంది, బెస్ట్ అవుట్పుట్ కోసం వెయిట్ చేస్తాం. బెస్ట్ అవుట్పుట్ రావడం కోసం చాలా 1-2 days కొంచెం కష్టపడ్డాం. దాని తర్వాత ఇట్ విల్ కమ్ అవుట్ మంచిగా వచ్చింది. అండ్ దాని తర్వాత అందరం కలిసి కష్టపడ్డాం. కాకపోతే సాంగ్ మార్నింగ్స్ పొద్దున ఎప్పుడు స్టార్ట్ అయింది శివ? 7 o'clock అరౌండ్. నేను లొకేషన్కి వచ్చింది 10-10:30కి వచ్చాను. ఈ లోపలే వీళ్ళు ఆల్మోస్ట్ మాంటేజెస్ అవన్నీ చేసేసారు. ఫస్ట్ అమ్మవారి అసలు చేశారు. నేను మొత్తం నేను చెప్పేస్తున్న క్వశ్చన్ అని నేను వెయిట్ చేస్తున్నా గ్యాప్ ఇస్తాడు కదా అని చెప్పేసి. సో నేను పర్సనల్గా చూశాను కదా మిమ్మల్ని అక్కడ, అంటే వర్క్ చేయడం. ఆ రోజు మీరు ఫాస్టింగ్ అనుకుంటా కదా, ఫాస్టింగ్ చేస్తూ అండ్ పొద్దున నుంచి ఆల్మోస్ట్ నైట్ 2-3 వరకు నాన్ స్టాప్ గా వర్క్ చేస్తున్నారు. అంటే మా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఇవ్వరా, మధ్యలో బ్రేక్ ఇవ్వరా, మాకు తొక్కేస్తారా మమ్మల్ని? ఓకే. సో ఆ రోజు ఫాస్టింగ్ చేస్తూ కూడా యూ స్ట్రగుల్డ్ అలాట్. అంటే ఈ సాంగ్కి వర్క్ చేసినప్పుడు ఎండ చాలా టూ మచ్ ఎండ అండ్ హెవీ కలర్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా, అంటే మేము కొంచెం సేపు ఉన్నదానికే వీ ఫెల్ట్ లైక్ మో ఏదో ఒక 1 week నాన్ స్టాప్గా కష్టపడిపోయాం అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ యూ స్ట్రగుల్డ్ అలాట్. ఎలా అంటే అవుట్పుట్ చూసుకున్న తర్వాత మీకు ఏమనిపించింది? చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ నాకు 2 years అయింది అనుకుంటా నేను ఎండలో వర్క్ చేసి. అంటే ఈ మధ్యలో అంతా టీవీ షోస్ ఇవి తప్ప మనకు అంతా సెట్స్లో పనిచేయడం అలవాటు అయిపోయి బయట ఎంటర్ చేయడం నిజంగా 2 years తర్వాత నేను మళ్ళీ సాంగ్ చేశాను. అంటే మేము మెలోడీ సాంగ్ చేసినప్పుడు 1 day సాంగ్ అని అది డాన్స్ కాదు కదా, సో చాలా చాలా కూల్గా వెళ్ళిపోయింది. అసలు మేము ఎన్నిసార్లు అనుకున్నాము ఆ సాంగ్ అసలు కష్టపడలేదే, నాకు ఇంకా వర్క్ చేయాలని ఉండే ఆ సాంగ్. అందుకే నేను శివ కూడా చెప్పాను, లేదు శివ అవుట్పుట్ సరిపోదేమో ఫస్ట్ సాంగ్ డిస్కషన్ అంటే బ్యాకప్ అయినాక అంటే మేడం అసలు లేదు, చాలా వర్క్ వచ్చింది మాకు. ఇంకా దాంట్లో నిజంగా చెప్పాలంటే ఫస్ట్ సాంగ్ లో ఇంకా అవుట్పుట్ చాలా ఉండింది, చాలా. అంటే మళ్ళీ దాంట్లో 3 dresses చేంజ్, దీంట్లో ఒకటే డ్రెస్. అయినా ఎందుకు అంత కష్టపడ్డామో నాకు నిజంగా అర్థం కాదు. మేబీ అది బేసిక్ ఏంటంటే వర్షంలో ఒక ఎండ్ వస్తుంది చూడు, మళ్ళీ ఎండ్ వస్తుంది, నాకు స్కిన్ అంతా బర్న్ అవుతుంది బేసిక్ గా, అవ్వట్లేదు. అండ్ కింద వితౌట్ చెప్పులు సాంగ్ డాన్స్ చేయాలి, దట్టు నేను తినలేదు, నాకంతా మొత్తం కలిపి హిట్ అయింది మొత్తం. అంటే బేసిక్ గా నాకు మార్నింగ్ నుంచి అంటే 10:30 స్టార్ట్ చేస్తే మధ్యలో శ్యామన్న చేసినప్పుడు ఒక ½ an hour అట్లా రిలాక్స్ అయ్యాం.
దాని తర్వాత అయ్యాను. దాని తర్వాత కంప్లీట్గా మళ్ళీ నైట్ 2 వరకు ఎక్కడ స్టాప్ లేదు అసలు. సో ఇంకా అవ్వలేదు. 2 తర్వాతకి ఇంకా నేను అయిపోయాను, నా వల్ల కాదు, ఇంకా నాకు బాడీ అంతా సపోర్ట్ చేస్తలేదు. అర్జున్ కూడా చెప్పా నాతో అవ్వట్లేదు, అయితే నేను ఎంతవరకు అని చేస్తాను. మేబీ ఫుడ్ తీసుకోపోవడం వల్ల అది జరిగి ఉండొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఫుడ్ తీసుకుని ఉంటే నేను మార్నింగ్ 6 వరకు చేస్తున్నాను, నాకేం ఫరక్ పడేది. సో ఇంకా అది మనకు కొంచెం 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 అంటే కొంచెం కాదు, తర్వాతకి చాలా సఫర్ అయిపోయాను. నా వల్ల కాలేదు. ఇంకా లెగ్ ఇక్కడ క్రాంప్ వచ్చింది అనమాట. అసలు అది షేక్ అసలు లేస్తలేదు లెగ్. ఏంది శివకాంటున్నా ఏదో జరుగుతుంది నాకు ఇక్కడ, లెగ్ ఏదో అవుతుంది నాకు, అయితే లేదు. ఒక కొరియోగ్రాఫర్ వచ్చి మేడం ప్లీజ్ ఒకటే షార్ట్ చేస్తా, నేను షార్ట్ తినని చెప్పట్లేదు, కానీ అయితే లేదు నాకు. అప్పుడు అక్కడ అదే సిచ్యువేషన్ లో పోలీసులు రావడం, ఇంకా నాకు కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది. 2 వరకు అంటే అది విలేజ్ కదా, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు రావడం, మళ్ళీ ఎందుకు అక్కడ అనవసరంగా నాన్ సెన్స్ క్రియేట్ అవుతుంది అని చెప్పి నేను ఎందుకు అని చెప్పి మా అర్జున్ నుండి సపోర్ట్ చేసి. అర్జున్ మీరు ఈవినింగ్ వచ్చారు హ్యాపీగా షూట్ కి, ఆ హుక్స్ ఇది కూడా బేసిక్ ఏంటంటే హ్యాపీగా పొద్దున్న చేప రాలేదు. ఇంకోటి ఏంటంటే ఎండలంతా నేను కష్టపడ్డా, ఏదో మంచిగా 6 o'clock వచ్చి కూర్చొని నేను చేస్తా ఇప్పుడు కూర్చున్నాడు ఆయన. హ్యాపీగా చల్లగా ఉన్న టైంలో ప్రశాంతంగా ఉంది, సాటిస్ఫాక్షన్ ఉంది. ఇప్పుడు నన్ను ఒక్కదాన్ని రోస్ట్ చేశారు కదా, అందుకే సాటిస్ఫాక్షన్. ఎండైనా వానైనా ఏదైనా టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే సేమ్ లైటింగ్, సేమ్ కస్టమ్, నో ఎండ, నో వర్షం, నో ఎండ. ఐ మీన్ టు సే అలా జరగదు. ఎందుకంటే బేసిక్ గా పొద్దున్న నుంచి ఇప్పుడు నీకు వర్షంలో కానీ జనరల్ గా నార్మల్ టెంపరేచర్ లో చేయడం డిఫరెంట్. అవును మేడం, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అది కరెక్టే, మీరు ఎంత కష్టపడ్డారో అంత కష్టం తనకి ఇచ్చానో నేను చెప్పట్లా. బట్ ఎండ్ ఆఫ్ ది డే తనకి మీకు డాన్స్ తెలియదు, తనకి డాన్స్ తెలియదు. అంటే ఐ మీన్ డాన్స్ తెలియదా? కోరియోగ్రఫీ అంటే ఏం కోరియోగ్రఫీ చేశారు, స్టెప్స్ మనం ఇంతకుముందు మనం ప్రాక్టీస్ చేయకుండా ఆన్ సెట్ లో సాంగ్ చేయడం నాకు తెలుసు మేడం. అన్న గురించి మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు. అర్జున్ అన్న ఏంటంటే లేదు మేడం, మీరు కంటిన్యూ. నాకు నేను షాక్ అయిపోయాను వెంటనే డాన్స్ తెలియదు అనేసి. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. బేసిక్లీ ఈ జర్నీ అంతా ఏంటంటే, ఈ జర్నీ ఇప్పుడు మనం ఇక్కడ కూర్చోడానికి ఫస్ట్ కారణం భానుగారు. ఎలా అంటే మేము ఒక సాంగ్ అనుకున్నాం చూసి చూడగానే అని, ఒక మంచి మెలోడియస్ సాంగ్ కంపోజ్ కాగానే చాలా బ్యూటిఫుల్ వన్ మంత్ ట్రావెల్ చేసాం సాంగ్ గురించి. అంటే ఎలా అంటే హీరోస్ చాయిస్ కానీ ఏదైనా సరే వీ యూస్ టు టాక్ ఏ లాట్ ఇన్ ఫోన్. డైరెక్ట్గా చాలా తక్కువ కలిసేవాళ్ళం, బట్ ఏమంటారు కాల్స్ చాలా ఎక్కువయ్యాయి. మేము ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది. బేసిక్లీ స్టార్టింగ్లో ఏంటంటే మేము ఇంతకుముందు కలిసి వర్క్ చేయలేదు కాబట్టి ఆ ర్యాపో కానీ ఆ నమ్మకం కానీ తక్కువ ఉంది. బట్ ఒక్కసారి ఆమెతో మింగిల్ అయ్యి వర్క్ చేసిన తర్వాత వి యూస్ టు, అంటే ఆ తర్వాత సాంగ్ షూట్ అయిపోయి రిలీజ్ అయిన తర్వాత కూడా ఒక ఫ్యామిలీ లాగా అయ్యాం. టు బి ఫ్రాంక్ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయి చాలా బాగా ఒకరి వర్క్ ఇంకొకరికి అర్థమయ్యి అక్కడ దాకా ప్రాపర్గా మ్యాచ్ అయింది. అంటే ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ అవ్వాలి అంటే ఒక స్టార్టింగ్ పాయింట్ కావాలి. ఆ స్టార్టింగ్ పాయింట్ నాకు సాయి ఇచ్చాడు. అన్న ఐ వాంట్ టు డూ ఏ సాంగ్, ప్రొడ్యూస్ చేయాలి, బయట ఎవరు వర్కౌట్ అవుతుందో లేదో అని చెప్పి నా దగ్గరకు వచ్చినప్పుడు నా ఫస్ట్ చాయిస్ వాజ్ భాను గారు. ఇలా భానుతో చేద్దాము, చేస్తే మంచి రీచ్ ఉంటుంది. అండ్ తను చాలా సపోర్టివ్, అంటే అది వర్క్ విషయంలో చాలా సపోర్టివ్. నేను చూసాను కదా, యాక్చువల్లీ అంత స్ట్రగుల్ అయినా కూడా స్మైల్ అనేది ఎక్కడ పోలేదు ఫేస్ లో ఉన్నంత వరకు కూడా. షీస్ ఆల్వేస్ స్మైలింగ్, పంచ్ లేయడము, మేము డల్ గానే మొహాలు ఎందుకట్లా పెట్టుకున్నారు నవ్వండి. అదే అంటే అక్కడి వరకు అంత సపోర్ట్ చేయడం, ఒక హీరో గురించి నాకు బెస్ట్ సజెషన్స్ చెప్పడం, తను మాట్లాడడం. తర్వాత రాజు అన్న వచ్చాడు ఆన్ సెట్లోకి, తను కూడా చాలా సపోర్ట్ చేశాడు. టు బి ఫ్రాంక్ ఇక్కడ లేడు కానీ తను ఏదో బిజీ ఉండి షూట్లో ఉన్నాడు. అందరం కలిసి ఒక డేలో తక్కువ 6:30కి స్టార్ట్ చేసాం ఫస్ట్ షాట్. 9 అవుతుంది. 9 వరకు ఎందుకు చేసామంటే మాకు నైట్లో షార్ట్స్ కావాలి. ఆల్టుగెదర్ సాంగ్ అయిపోయింది, బ్యూటిఫుల్గా వచ్చింది, అంతా ఓకే. అనుకోకుండా ఒక టెంపుల్కి వెళ్ళాం, అక్కడ మేడం సాంగ్ చేద్దాం ఉంది, బోనాల సాంగ్ చేద్దాం ఉంది. అప్పుడు మాకు కాసర్ల శ్యామన్న అప్పుడే కార్లో ఉన్నాము, కాల్ చేసింది మేడం. ఓకే అన్న రాస్తానన్నాడు, రాసి పంపించేశాడు. ఆల్ ఆఫ్ సడన్ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎలా ఉంటుంది అంటే మనం ఒక చీఫ్ టెక్నీషియన్స్తో వర్క్ చేసేటప్పుడు, అంత పెద్దవాళ్ళతో వర్క్ చేసేటప్పుడు టెన్స్ అవుతాం. అంటే ఎలా వాళ్ళ రేంజ్కి చేయాలి అని చెప్పి, అదే రేంజ్లో సాంగ్ అది అవుట్పుట్ అది తీసుకొచ్చాం. ఈరోజు ఏంటంటే టు బీ ఫ్రాంక్ ఆయన మనలాంటి వాళ్ళకి ఒప్పుకోవడం చాలా గ్రేట్. అది ఓన్లీ బికాస్ ఆఫ్ భానుగారు. ఈరోజు భానుగారు అనేటవారు లేకపోతే అలా అయ్యేది కాదు.
ఆల్ టుగెదర్ అది హ్యాపెన్. అప్పటికప్పుడు జరిగిపోయిందేమో అని ఉంది. మా సాయి ఆ రోజు ఫుల్ మా పార్టీ మేము సాంబార్ ఇడ్లీ తింటూ ఉంటే నేను చేస్తా ఈ పాట అని కూర్చున్నాడు, చేసాడు. తర్వాత అర్జున్ అన్నకు ఫోన్ చేసి అన్న ఇట్లా ఒక బోనాల్ సాంగ్ చేద్దాం అనుకుంటున్నాము, మీరుంటే బాగుంటుంది అని చెప్పగానే లెడ్ డార్లింగ్ చేద్దాం అంటే వి యూస్ టు హ్యావ్ డిఫరెంట్ ప్లాన్స్. మేము వేరే ప్రాజెక్ట్ ప్లాన్ ఉంటే అలా కదరా నా వర్క్ స్టైల్ కూడా మీకు తెలియాలి, అది మనకి ఒక ర్యాపో బిల్డ్ అవ్వాలి, ఒక ఫుల్ లెంత్ చేయాలి అనుకుంటే ర్యాపో బిల్డ్ అవ్వాలని చెప్పి తీసుకొచ్చాను. తను కూడా చాలా కోఆపరేటివ్గా వర్క్ చేశాడు. ఇంకా మాకు సైకోపాత్ ఉంది మా రాము సార్, అంటే లైక్ లేదు అంటే ఈరోజు ఇంత బెస్ట్ అవుట్పుట్స్ నేను ఇవ్వగలుగుతున్నానంటే బ్యాక్ టు బ్యాక్ లాస్ట్ 3 monthsలో వి డిడ్ 7 to 8 songs టుగెదర్. లాస్ట్ 2 months వాళ్ళు 2 songs నేనే లాంచ్ చేశాను, అంటే హోస్ట్ చేశాను. సో ఏంటంటే హీఈస్ లైక్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వడు, వర్క్లో కాంప్రమైజ్ అవ్వడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, ఒక ఫ్యామిలీలా ఉంటాడు. అంటే నాకు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకరి గురించి చెప్పేలోపు ఇంకోరికి అంతే నాకు లవ్ చూపిస్తున్నారు. సి ఇట్స్ ఆల్ గాడ్ గిఫ్ట్. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే ఇట్స్ గాడ్ గిఫ్ట్. భాను గారు తను అనుకుంటే ఎంతెంతో పెద్ద షోస్ చేస్తుంటుంది, ఎంతో మంది డైరెక్టర్ అప్రోచ్ అయినా నాకు తను ఒక సిస్టర్ లాగా కనెక్ట్ అయిపోయి ఇంత టైం ఇస్తుంది అంటే అది గాడ్ గిఫ్ట్. అర్జున్ అన్న, సాయి, మా రాము సార్ కూడా అంతే. ఆయనకి కావాలంటే ఎన్నో వర్క్స్ వస్తాయి. ఆయన ఏంటంటే నా కోసం వర్క్ చేస్తున్నాడు. ఇట్స్ ఆల్ బ్లెస్డ్. షామన్న రాయడం, నాకు అక్కడ విలేజ్లో సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు మా ఏరియాలో అందరూ సపోర్ట్ చేయడం, ఎలాంటి ప్రాబ్లం జరిగినా ఏం జరిగినా నైట్ 2 o'clock అవుతే మా కార్పొరేటర్ నిద్ర లేచి వచ్చి బటన్లు కూడా పెట్టుకోకుండా వాళ్ళతో మాట్లాడడం. దిస్ ఈస్ రియల్లీ హ్యాపెన్. అంటే ఇది చాలా అరుదుగా జరుగుతుంది. అలా మాకు ఏమంటారు సాంగ్ విషయంలో చాలా ఎంతూజియాజం ఎక్కువ ఉంది. అండ్ వీ లాట్ మోర్ టు కమ్. మేము ఇదే టీం చాలా వండర్స్ చేయాలనుకుంటున్నాం, చేస్తాం కూడా. చిన్న క్యామియో రోల్ అన్నాడు ఇది, కానీ ఫుల్ లెంత్. యాక్చువల్లీ అవుట్పుట్ చాలా నా వరకు కనెక్ట్ అయింది వేరే సాగర్ నాతో చేస్తున్నా లేదు ఆన్ కెమెరా చెప్తాం కదా, మనం మంచి ప్రాజెక్ట్ చేస్తాం. సో యాక్చువల్లీ చిన్న క్యామియో, అందుకే ఈవినింగ్ వచ్చాను. బేసిక్లీ అదే చిన్న అలా వేసాడు రాయి, పెద్ద కొండ వచ్చింది. మేము గెస్ట్ గా ఒక మెయిల్ బిట్ ఉంటుంది కదా, హుక్ స్టెప్ కోసం జస్ట్ 2 గంటలు పని అన్నాడు. సరే రిలాక్స్డ్ గా వద్దాంలే అని చెప్పి మామూలుగా మనం ఎప్పుడు ఫ్రైడే షూట్ చేద్దాం. అవును, బేసిక్లీ దాని ముందు రోజు ఈ లెవెల్లో వాటర్ ఉన్నాయి అక్కడ, ఆ సెట్ దగ్గర ఆ లెవెల్లో వాటర్ ఉన్నాయి. సాయి ఫిక్స్ అయిపోయాడు అన్న రేపు కూడా వర్షం పడుతుందని. నేను ఒక్కనే ట్రస్ట్ చేశాను, కావాలంటే నేను ఐఎమ్ ది వన్, రేపు ఒక్క డ్రాప్ కూడా వర్షం పడదు సాయి అని చెప్పి వర్కౌట్ చేసుకొని షూట్ చేసాము. 4:30 వరకు షూట్ చేసాం మేడం ఆన్ సెట్లో. 4:35కి మీరు అందరం ప్యాకప్ అయి వెళ్ళిపోయాము. 4:50కి వర్షం ఫుల్ పడింది. ఫుల్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చినుకులు పడుతున్నాయి, జస్ట్ డ్రిజిలింగ్ పడుతుంది. వర్షం పడ్డా కూడా ఎక్కడ ఆపకుండా షూట్ చేశారు మీరు రాకముందు. వర్షం వల్ల వర్షం పడుతుంది, అక్కడ చాలా వర్షం పడింది. అండ్ ఇంకొకటి ఏంటంటే అయితే బేసిక్లీ ఏంటంటే ఫుడ్ ఎప్పుడైతే తినకుండా వర్క్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ జోక్ అండ్ ఇట్స్ ఎ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ డాన్స్ నెంబర్. అవును, ఎగ్జాక్ట్లీ. నిజంగా స్టూడియోలో వర్క్ చేయడానికి చాలా ఇబ్బంది పడతాం ఫుడ్ తీసుకోకపోతే. స్టూడియోలో క్యాజువల్ గా ఏసీలో ఉండి వర్క్ చేయడానికి ఆ రోజు అసలు క్లైమేట్ కూడా చాలా విచిత్రంగా ఉండింది. అంటే వర్షం ఒకవైపు డ్రిజిలింగ్ ఉంది, ఒకవైపు మోగెండా ఉంది, ఎండ కనిపించట్లేదు, బట్ హ్యూమిడిటీ ఉంది. కానీ సీరియస్ గా మ్యామ్ చాలా థ్యాంక్స్. ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాలనుకోలేదు మీకు, ఎందుకంటే మీకు థ్యాంక్స్. అవును, మరి తనకి థ్యాంక్స్ చెప్పడం, నాకు నేను అర్థంలో చూసుకుని థ్యాంక్స్ చెప్పడం ఒకటే అనుకున్నాను. మేడం కాదా తమ్ముడు అన్నారు అన్న ఏంటి మళ్ళా? జస్ట్ లాస్ట్ ఇయర్ 12-13 వచ్చాను. అలా వచ్చేసి ఎక్కడికో పోతుంది అయితే. సో ఇది అండ్ రాము సార్ అంటే హానెస్ట్గా తనకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ లేడు, వేరే షూట్కి వెళ్ళాడు. బట్ ఐఎమ్ ష్యూర్ వితౌట్ హిమ్
ఇట్ కుడెంట్ బి హ్యాపెన్. అంటే ఒక పాయింట్ చెప్పాలి, ఆ రోజు పోలీసులు వచ్చినప్పుడు ఇక అయిపోయిన అనుకున్నాం, మేము థింకింగ్ ఫుటేజ్ సరిపోతుందా లేదా అని చాలా కంగారు పడ్డాం. కొరియోగ్రాఫర్ మేము అందరం మాట్లాడుకుంటున్నాం, ఎక్విప్మెంట్ అందరూ చూసేసి పెట్టేసారు లోపలంతా, ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేదు. డిఓపి కూడా కూర్చున్నాడు, నేను మాత్రమే కాదు డిఓపి కూడా కూర్చున్నాడు, ఆయన కూడా కూర్చుని నేను వెళ్ళి మొత్తం పోలీసులు సెట్ చేసుకుని వచ్చాక అప్పుడు ఆయన డిఓపి ఉండి మొత్తం మళ్ళీ లైటింగ్ అరేంజ్ చేసి మిగతా. అంటే హీస్ లైక్ వెరీ ప్యాషనెట్. అంటే డిఓపిస్ ఎలా ఉంటారు అంటే ఒక కాల్ షీట్కి వచ్చామా, వర్క్ చేసామా, మా పని చేసుకున్నామా, అయిపోయిందా, అతనికి ప్యాకప్ అయిందా, ప్రాబ్లం అయిందా ఎవరికి తెలీదు. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అయింది అంటే, ఇంత ఇన్వాల్వ్మెంట్ ప్రతి ఒక్కరు ఎందుకు అయ్యారంటే వీఆర్ లైక్ ఏ ఫ్యామిలీ. అంటే భానుగారికి అంటే అందరికి తెలుసు, భానుగారికి చాలా ఇష్టం, తను సాయికి ఇష్టం, అందరికీ ఎందుకు ఇష్టం అంటే వెరీ ప్యాషనెట్. వర్క్లో కానీ కాంప్రమైజ్ అవ్వడు. నన్ను ఒక్కనే తిడతాడు అనుకోండి, మీ ఎవరు తిట్టరు కాబట్టి మీకు ఎవరు అంటే మా ర్యాప్ అలాగే ఉంటుంది. బేసిక్లీ మనల్ని ఇష్టపడే వాళ్ళు మనల్ని తిడుతున్నారు అంటే దాంట్లో ఒక రీజన్ ఉంటుంది. అందుకే భానుగారు ఎంత తిట్టినా నేను తీసుకుంటాను. లేదు మరి మీరు అంటే బేసిక్లీ మీరంటే నాకు ఎంత ఇష్టం మీకు తెలుసు, మీకు నేనంటే ఎంత ఇష్టం నాకు తెలుసు. అందుకే కదా బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నాం, బ్యాక్ టు బ్యాక్ చేయబోతున్నాం, అంతే కదా. సాయి గారు, ఇది సెకండ్ సాంగ్ శివ గారితో కదా, సెకండ్ సాంగ్. ఫస్ట్ చూసి చూడగానే చేశారు, నెక్స్ట్ ఇది సెకండ్ సాంగ్ బోనాల్ సాంగ్. అంటే అది కంప్లీట్ డిఫరెంట్, ఇది కంప్లీట్ డిఫరెంట్. అంటే మీరు ఎలా ట్రస్ట్ చేశారు తను? అంటే అది కంప్లీట్ లవ్. ఇప్పటి వరకు బోనాల్ సాంగ్ లాంటిది అయితే శివ గారు చేయలేదు, లవ్ స్టోరీస్ అలాంటివి చేశారు, ఒక కాన్సెప్చువల్ సాంగ్స్ చేశారు తప్పించి. ఇది కంప్లీట్ ఫోక్. సో ఇది చాలా గ్రాండ్యూర్ గా చేయాలి, ప్రాపర్ అవుట్పుట్ లేకపోతే చూడడానికి బాగుండదు. సాంగ్ అంత బాగా వచ్చినప్పుడు అవుట్పుట్ కూడా బాగుండాలి. సో మీరు ఎలా ఎందుకు నమ్మారు అసలు శివ గారిని? మీరు ఫస్ట్ సాంగ్ లో కూడా నాకు నమ్మకం లేకుండా అన్న పైన, ఫస్ట్ ఓపెన్ గా చెప్పాలంటే ఏదో వచ్చినా చేస్తున్నా అని చెప్పేసి చేసిన. కానీ ఆ ఫస్ట్ సాంగ్ లో అన్న డెడికేషన్, ఆయన ప్రతిదీ నాకు అప్డేట్ చేయడము అండ్ నాకు ఎక్కువ ఫాలో అప్ చేయడము, ఇవన్నీ చూసినాక ఆలోచించిన అవుతుంది, వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఆ సాంగ్ చేసినాక అప్పుడు అన్న మీద హోప్ వచ్చింది. ఎక్కడో ఒక దగ్గర ఉంది, చేశాడు 100% అని చెప్పి. అవుట్పుట్ చూసినాక ఇంకా మైండ్ బ్లో, వేరే లెవెల్లో అవుట్పుట్ వచ్చింది. అండ్ రామన్న వీళ్ళిద్దరు నాకు ఎట్లా సపోర్ట్ చేశారంటే, ఓన్ బ్రదర్ని ట్రీట్ ఎట్లా చేస్తారు, ఇంట్లో కూర్చోబెట్టి తినిపించడం కానీ, ఎక్కడికైనా పోతే తీసుకుపోయి చూపించడం, నీకేం తెలియదు కదా దాని అంబర్రా చూపిస్తా అని చెప్పి తీసుకుపోయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు చూపించడం. ఓన్ బ్రదర్ కంటే ఎక్కువ చేశారులే ఇద్దరు అన్నారు. వాళ్ళు చేసిన సపోర్ట్ని ఆ ఫస్ట్ అవుట్పుట్ అయితే వేరే లెవెల్లో వచ్చింది. దాన్ని ట్రస్ట్ చేసుకొని మేము ఒక గుడికి పోయినాం. అప్పుడు మేడం అనేసరికి నేను కనెక్ట్ అయిపోయినా, నేను చేసుకుంటా అని చెప్పి. అప్పుడు అన్న నువ్వే చేస్తావా లేదా ఎట్లా అంటే, సాయి నా మీద ట్రస్ట్ ఉందా లేదా అంటే ఉందన్న, నాకు వదిలేసా అని చెప్పాను. బస్ అన్నకు వదిలేసిన. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ననే చూసుకొని అన్ననే ఫాలో అప్ చేసి నాకు అప్డేట్ ఇస్తుండే, ఇది అయిపోయింది సార్, ఇది అయిపోయింది ఇట్లా అని చెప్పేసి. రామన్న అసలు ఒక డిఓపి సెట్కి రావడమే చాలు, కానీ ఆయన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము ఏడికి పోతే ఆడికి సరే సార్ ఎక్కడున్నా వస్తున్నా, నేను కూడా వస్తా అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క దగ్గరికి వచ్చి ఆయన కూడా చూసి ఆయన కూడా ఓకే అనిపిస్తేనే మేము అన్నకు నచ్చకపోతే మళ్ళీ అది క్యాన్సిల్. సెటప్ కానీ లొకేషన్. బేసిక్లీ మేము సాంగ్ వేరే దగ్గర కంపోజ్ చేసాం హానెస్ట్ గా. ఎలా ఉంది అంటే ఇప్పుడు భాను మ్యామ్కి పంపించాం, శివాస్లో అంటే అందరి ఇంటెన్షన్స్ ఏంటంటే మేము మంచి వర్క్ చేయాలి అని. ఇంటెన్షన్ ఓవరాల్ ఇంటెన్షన్ ఏంటి, లేవు నేను డైరెక్టర్ని మేము చెప్పింది చేయాలి, నేను హీరోయిన్ని నాకు ఈ రేంజ్ లో ఉండాలి. సి ఇప్పుడు మీరు ఉన్నారు, నాకు ఎప్పటి నుంచి 10 years నుంచి ఫ్రెండ్. నా సాంగ్ అంటే తను నేను అడగగానే నా ఈవెంట్కి వచ్చింది మ్యామ్, అది అండ్ ఇక్కడికి వస్తుంది, నాకు సాంగ్ వచ్చింది అంటే దిస్ ఆల్ కనెక్షన్. ఎక్కడో మనం రాసి పెట్టుంది ఈ ఫ్రెండ్షిప్ అండ్ ఈ బ్లెస్డ్. నేను ఐఎమ్ వెరీ బ్లెస్డ్, ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారు అనేది చాలా బ్లెస్డ్ అయ్యాం. సో ఇవన్నీ సపోర్ట్ దొరకడం అండ్ థ్యాంక్స్ మ్యామ్. ఇలా దొరకడం నాకు చాలా 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 రేర్. అలాగే షామన్న, అసలు షామన్న రేంజ్కి పాట రాసామా, పేపర్ ఫోటో పెట్టామా, సరే శివ అయిపోయింది, సరే మీరు చేసుకోండి అన్నాం, ఓకే. బికాస్ ఆఫ్ భాను గారు తను మళ్ళీ రికార్డింగ్ స్టూడియోకి వచ్చి అక్కడ ఉండి ఆయన పాడించి, దగ్గరుండి పాడించి, టేక్ కేర్ తీసుకొని షూట్లో. అసలు ఆ రోజు డబుల్ ఇస్మార్ట్ శంకర్ 2 సాంగ్ లాంచ్, ఆయనకి ఇంటర్వ్యూ ఉంది, మణిశర్మ గారు లాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ ఉంటే మాకు ఆ గ్యాప్లో టైం ఇచ్చి సాంగ్లో యాక్ట్ చేసి హరిబరిలో వెళ్ళి, అంటే ఎవరికి వస్తుంది ఈ అదృష్టం? చాలా తక్కువ మందికి వస్తుంది. నా కోసం టిల్లెండో నా కోసం పనిచేశారని చెప్పుకోవాలి, ఎందుకంటే ఇది నా ప్రోడక్ట్ అనే దాంట్లో వీళ్ళందరూ నా కోసం ఆ టైం ఇవ్వడం, నా మీద ఈ లవ్ చూపించడం
చాలా హ్యాపీగా ఉంది. అదృష్టవంతుడు. నేను చాలా అదృష్టవంతుడు. నార్మల్ గా అంటారు కదా, ఒక సాగుతుంది కదా, ఎక్కడో మచ్చుంది లేదు. ఇంటర్వ్యూ మధ్యలో కూడా గ్యాప్ ఇవ్వట్లేదు, అసలు చిన్న ఆపర్చునిటీ కూడా వదలట్లేదు మీరు. నేను ఆపర్చునిటీస్ అసలు వదలను. అంటే ఇలా అంటే నాకు ఐ వాంట్ టు డూ లాట్ మోర్ వర్క్స్. ఓకే, బాగా కవర్ చేశారు, చెప్పండి. నేను చాలా వర్క్ డెడికేటెడ్, అది అందరికీ తెలుసు. సో అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ మ్యామ్. అంటే ఎప్పుడు మీకు ప్రాపర్ థ్యాంక్స్ చెప్పలేదు. నేను వెయిట్ చేస్తున్నాను, ఇక్కడ వచ్చే పంచ్ గురించి వెయిట్ చేస్తున్నాను. ఈ టైం అంటే జోక్ కాదు, సీరియస్గా ఐఎమ్ రియల్లీ థ్యాంక్ యూ. అంటే ఎందుకంటే ఈ అసోసియేషన్ ఇలాగే లైఫ్ టైం ఉండాలి. మీరు తిట్టినా ఓకే, అంటే ఏం చేసినా అంటే హానెస్ట్ గా తను ఒక డైరెక్టర్ గా మైక్ పట్టుకునేటప్పుడు ఏం మాట్లాడదు, ఏం చెప్తా చేస్తుంది. ఒక్కసారి ప్యాకప్ అయిపోయిన తర్వాత అది అఫీషియల్ గా వీఆర్ కనెక్టెడ్ యాజ్ ఏ బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్. సో తను ఎలాగైనా మాట్లాడచ్చు, నేను ఎలాగైనా తీసుకోవచ్చు. సో మాకు ఆ బాండ్ ఉంది. నేను అదే చెప్తున్నాను, బిహైండ్ దట్ మీరు ఏమన్నా నేను పట్టించుకోను. బికాస్ మీరు అన్ని నా మంచి కోసం కదా. ఇల్లెండ్లో మనం మాట్లాడుతుంది కెమెరా ముందు ఎందుకు చెప్తున్నాను అంటే జెన్యున్గా చెప్తాను అనిపిస్తుంది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అన్న థ్యాంక్స్ అన్న. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడగొచ్చు. ఓకే, నేను వెయిట్ చేసిన గ్యాప్ ఇస్తారేమోనని. అర్జున్, మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే బోనాల సాంగ్ అంటే ఏదో నేచర్లోకో అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయి చేసేస్తారు. సాంగ్ విన్నప్పుడు నాకు చిన్న గ్లిమ్స్ పంపించారు యాక్చువల్లీ షూట్కి ముందు. సో విన్నప్పుడు నేను అనుకున్న చాలా గ్రాండర్గా ఉంటుంది ఇది అని చెప్పేసి. బట్ అంత పెద్ద సెట్ వేసి, ఆ రేంజ్లో డాన్సెస్ పెట్టేసి, అంత కెమెరా సెటప్ అంత పెట్టేసి ఒక సాంగ్ కోసం నార్మల్గా అంత కెమెరా సెటప్ 2 కెమెరా సెటప్ ఎవరు పెట్టరు మోస్ట్లీ. సో మీరు ఎక్స్పెక్ట్ చేశారు అంత గ్రాండర్గా ఉంటుందని? ఆనెస్ట్లీ ఎక్స్పెక్ట్ చేయాల. బట్ శివ వర్కింగ్ స్టైల్ నాకు కొంచెం ముందు అది ఫస్ట్ సాంగ్ చూసాక నాకు అర్థమైంది కొంచెం సెటప్ ఉంటుంది అనుకున్నాను. నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఉంది. నేను రెండు యారీ ఎక్స్పెక్ట్ చేయలే. 2 యారీ కెమెరాలు ఉన్నాయి. అసలు ఆర్ట్ వర్క్ అయితే చూసి పెద్ద పెద్ద అంటే చిన్న బడ్జెట్ సినిమాలకు కూడా పెట్టరు 2 కెమెరాస్. అవును, రెడ్ కెమెరా యూజ్ చేస్తారు కానీ ఆరీ 2 కెమెరా సెటప్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆర్ట్ వర్క్ కూడా చూస్తే మీరు లైక్ పెద్ద పెద్ద విగ్రహాలు, అవును, పులులు, బ్లాక్ ప్యాంథర్, అవి బ్లాక్ ప్యాంథర్స్ ఒక లైన్ నేను చూసాను, భలే ఉంది అనుకున్నాను సెటప్. సో ఇట్ వాస్ నైస్. అండ్ కొరియోగ్రఫీ కూడా బాగా చేశారు, డిఓపి కూడా చాలా బాగా చేశారు. అంతా కుదిరింది. శివ మన రాసింది గట్టిగా, మరి బాగా కుదిరింది. ఓకే, లొకేషన్ లో ఇక్కడ శివ వేరు, లొకేషన్ లో శివాని చూసినప్పుడు మీకు ఏమనిపించింది? సేమ్ ఉన్నాడు అక్కడ కూడా, ఫన్నీగా జోగియల్గా ఉన్నాడు. నేను మధ్య మధ్యలో ఇట్లా ఉండకూడదు సీరియస్గా ఉన్నాడు అన్నాను అన్నా కదా, జోగులు అయిపోయాక సెట్లో అని చెప్పి 2-3 సార్లు చెప్పాను. కానీ జనరల్ శివ గురించి ఒకటి చెప్పాలి ఏంటంటే చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. అవును, అది అప్రిషియేట్ చేసేది చాలా సార్లు చెప్పినా కూడా. జనరల్గా అయితే నిద్రపోడు, ఏదైనా చేయాలి, ప్రొడక్ట్ చేయాలి, బాగా కష్టపడాలి అంటే మాత్రం కూడా కష్టపడతారు అనమాట. ఇంకా అది నేను డైరెక్టర్ కదా, నేను ఓన్లీ డైరెక్షన్ చేస్తాను, మిగతా బ్యాక్గ్రౌండ్ సిచ్యువేషన్స్ నాకు సంబంధం లేదు, వాళ్ళు చూసుకుంటారు అనేది ఉండదు. ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఎండ్ వరకు కొంచెం ఆయన ఇది నాది కదా అనే ఒక నాని సొంతం ఇది అనే దాంట్లోనే పని చేస్తాడు. ఆయన బాగా హార్డ్ వర్క్ చేస్తాడు. నేను ఏం చేయను అప్పుడు ఏమనిపిస్తుంది, అరే అబ్బాయి ఇంత కంఫర్టబుల్ ఉంది చేద్దాంలే అనిపిస్తుంది. ఎట్లో మనం నో అంటే తీసేస్తాడు కాబట్టి, మనకు కాదనుకుంటే ఏం సాంగ్ రిలీజ్ చేయడు కాబట్టి, అంటే ఆ కంఫర్ట్ జోన్ ఇస్తాడు ఫస్ట్. అండ్ ఎంత ఎండున్నా ఏమున్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా, ఏం జరిగినా ఎదుటోళ్ళకి చిరాకు పడడు అండ్ ఫేస్ మీద ఆ చిరాకు చూపించడు. మనం ఏంది అని ఒక ఎక్స్ప్రెషన్ మనం ఇచ్చినా కూడా అసలు మై గాడ్ నిజంగా నాకు ఎంత పేషెన్స్ నాకు సేమ్. నేను చాలా హెడ్ క్యాండిడేట్, హెడ్ వెయిట్ క్యాండిడేట్ నేను. అంటే ఓకే, తమ్మునేలు దొరికేసింది. ఓకే, హెడ్ వెయిట్ క్యాండిడేట్ ఎందుకంటే ఎక్కడో దగ్గర చిరాకు వచ్చేస్తుంటది, కోపం వస్తుంటది. అప్పుడు ఏమైందంటే మన అనుకూల మీద అరిచేస్తాం. ఆబ్వియస్లీ శివ ఒక్కడ దొరుకుతాడు, సాంగ్ దగ్గర దొరుకుతాడు. ఇక నా ఫ్రస్ట్రేషన్ అంతా శివ ఏదో చేస్తుంటా, మాట్లాడుతుంటా. ఆయనకి అర్థమవుతుంది ఏదో ఫ్రస్ట్రేషన్ ఉన్నది. వీడియో లీకేజ్ చూపిస్తాయి. ఓహో,
భయ్యా క్లోజ్ చేసుకో. ఇక్కడ ఇంటర్వ్యూ సాంగ్ దే ఆగు సరే తర్వాత చూద్దాం. ఓకే. సో అలా పాపం నిజంగా కొన్ని విషయాలు మాత్రం 102% చాలా కూల్గా చాలా ప్రశాంతంగా. ఇప్పుడు ఏదైనా కావాలి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు లేదు ఇప్పుడు నాకు చెప్పులు కావాలి, చెప్పేసి మేడం 1 నిమిషం 2 నిమిషాలు చెప్పులు దగ్గర ఉంటాయి. నిజంగా చెప్పులు ఉంటాయి, నిజంగా ఉంటాయి చెప్పులు. నేను ఫస్ట్ సాంగ్ చేస్తున్నప్పుడు కొన్ని మెస్మరైజ్ అయిందంటే, ఇప్పుడు సాంగ్స్ అంటే మనకి ఇప్పుడు జనరల్గా మన బడ్జెట్స్ ఉంటాయి. జనరల్ ఇప్పుడు బడ్జెట్స్ ఉంటున్నాయి. ఇప్పుడు మనకేముంటుంది, నా బడ్జెట్ నాకు వచ్చిన పైసలు నాకు వచ్చినా లేదని మనకు ఉంటుంది యాక్టర్స్కి ఆబ్వియస్లీ కదా. సో అట్లా ఉంటుంది మాకు. సో నా బడ్జెట్ నాకు వచ్చేసింది, అయిపోయింది. నాకు చెప్పులు అక్కడ నేను వేసుకునే ఫుల్ ఫ్యాన్సీ చెప్పులు ఆ సాంగ్ కి. నాకు అప్పుడు ఇంకొకటి కూరగాయలు అమ్మే అమ్మాయి కాబట్టి బేసిక్ చెప్పులు వేసుకోవాలి, బేసిక్ స్లిప్పర్స్ ఉండాలి. నేనేది మర్చిపోయి ఏదో మొత్తం పెద్ద ఏది తీసుకొచ్చా, కలర్ బ్లూ కలర్ చెప్పులు వేసుకొచ్చా. చెప్పులు చూసి మేడం చెప్పులు సెట్ కావాలి, అవును శివ మర్చిపోయిన ఫ్లోర్ వచ్చేసిన అంటే సరే చెప్పులు సైజ్ చెప్పాను. నేను నిజంగా చెప్పులు చూపిస్తాను. ఇప్పుడు లైన్గా ఉన్నది ఏం పెద్ద కనిపించదు, బట్ నడుస్తుంటే ఎక్కడో దగ్గర కనిపించచ్చు. అది కూడా ఎందుకు ఛాన్స్ తీసుకోవాలి. ఇప్పుడు బ్యూటిఫుల్ షార్ట్ కూడా వస్తుంది, చెప్పుల వల్ల తీసేద్దాం ఆ షార్ట్, అలా ఎందుకు వస్తుంది అని చెప్పి మీ చెప్పులు సైజ్ చెప్పన్నాడు. నేను చెప్పిన నేనే పుసికి వేస్తున్నాను, నేను తీసుకొస్తాడు అనుకున్నాను. తర్వాత బ్యాంగిల్స్ కూడా పల్లెటూరు వాళ్ళు బ్యాంగిల్స్ మట్టి గాజులు వేసుకుంటారు, మట్టి గాజులు తెప్పిమని చెప్పిన. వస్తే మేడం ఏ సైజ్ కావాలి మీకు అన్నాడు. చెప్పులు మట్టి గాజులు తెప్పించేసాడు హాఫ్ అన్ అవర్లో. నేను నిజంగా శివ నేను ఫస్ట్ నాకు గుడ్ ఇంప్రెషన్ అక్కడే. అంటే ఒక యాక్ట్రెస్ కి ఏం కావాలి, నాకు కావాలని అడగడమే 2 నిమిషానికే తెప్పించేసిండు. తెప్పించేసిండు. నేను నాకు ఏ కలర్ కావాలి, గాజులు వేసుకున్నాను, చెప్పులు వేసుకుని వెళ్ళిపోయి చేశాను. సో అంత కంఫర్టబుల్. మేడం గాజుల చెప్పుల అబ్బా అని కాంప్రమైజ్ అవుతలేడు. అంటే ఇప్పుడు తెప్పించాలా, కొన్ని సిచ్యువేషన్స్ మనకి ఎట్లుంటాయంటే సినిమా చేసినప్పుడు కూడా మనం జనరల్గా ఇప్పుడు ఏదో ఒకటి చేసుకుని మేడం వేసుకొని వచ్చేసేయండి అంటారు. సో ఆయన అట్లా ఇక్కడ ఏదో ఒకటి చేసేసేయండి, ఏదో ఒకటి చేసి చిన్న ఫ్లాక్ కూడా లేకుండా చేశారు. చిన్న ఫ్లాక్ కూడా లేకుండా నాకు షార్ట్ కావాలంటే కావాలి, చూడండి మీరు మీకు నచ్చకపోతే మనం తీసేద్దాం. సో అంటే మంచి కంఫర్ట్ జోన్ అనమాట. మనం నిజంగా చిరాకులు ఉన్నా కూడా మనం ఆయన ముఖం చూసి ఆయన మాటలు చూసి ఎందుకు మనకి ఎందుకు చిరాకు అనేది అంటే వచ్చేస్తాం జనరల్లీ. అంటే అంతే కంఫర్ట్. అంటే చిరాకు వచ్చిన మీన్స్ ఇప్పుడు నేను ఏదో ఫస్ట్ స్టేషన్ లో ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్, చిరాకు అంటే శివముఖం చూసి కాదు. ఇప్పుడు మనం అది క్లారిటీ ఇస్తున్నాం ఫీల్ కాదు. జనరల్ గా ఏదో కోపంలో ఉన్నా, నాకు రాళ్ళు గుచ్చుకోపోతున్నాయి డాన్స్ చేస్తున్నాం మన సాంగ్, నాకు రాళ్ళు గుచ్చుకునే కోపం వస్తుంది. ఏం చేయాలి నేను తీసుకో కోపం వస్తుంది, ఏం చేయలేను నేను అక్కడ. సో ఆ టైంలో ఏమైతుంది, వస్తాడు ఈయన ఏదో ఒకటి చెప్తాను నేను కోపంలో, ఆయన నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. తర్వాత అనిపిస్తుంది నిజంగా ఆ రోజు సాంగ్ లో కొంచెం ఇబ్బంది పెట్టా శివ నేను. తర్వాత నేను మళ్ళా బాధపడ్డారు, అట్లా కాదు కదా అన్ని మాటలు అనుకున్నా, అంటే అంత చేయకుండా ఉండాల్సిందేమో అనిపించింది. అంటే బేసిక్గా బ్రదర్ అని ఎక్స్పెక్ట్ చేస్తా, అంటే రిలేషన్ బాగుండి ఉంది కాబట్టి కోపం వస్తున్నప్పుడు ఆయన మీద మాట్లాడడం అట్లా చేసి నాకు కొన్ని థింగ్స్, అందుకే అన్న కొంచెం కోపం వచ్చేసింది ఆ టైంలో. సిచ్యువేషన్ అర్థం కాలేదు, బ్యాక్గ్రౌండ్స్ కానీ అవి కానీ ఇవి కానీ. అంటే నేను కూడా కొంచెం సాంగ్లో ఒక 50% ఇన్వాల్వ్ అయినా కాబట్టి మేబీ బేసిక్గానే నేను నా సాంగ్ అంటే నేను చేస్తున్నాను లీడ్ అంటేనే నేను ఇన్వాల్వ్ అయిపోతాను. నేను ఆ ఫస్ట్ సాంగ్లో కూడా నాకు ఫస్ట్ సాంగ్లో కూడా షార్ట్స్ చేద్దాము, అది చేద్దాం, ఇది చేద్దాం అంటే బ్రెయిన్ చేస్తాం, బ్రెయిన్ షార్ట్ చేస్తాం. ఆయన అన్నాడు మీకు కంఫర్టబుల్ ఉంటే చేద్దాం మేడం బ్రెయిన్ సాంగ్, మీకు కంఫర్టబుల్ ఉంటే చేద్దాం మేడం బ్రెయిన్ సాంగ్. లాస్ట్ లో రెయిన్ షాట్ ఒకటి ఉంటుంది. ఒరిజినల్ రెయిన్ ఏనా అది? నేను ఒరిజినల్ రెయిన్ అనుకున్నాను. యాక్చువల్లీ ఒరిజినల్ రెయిన్ మాకు సపోర్ట్ చేసింది దేవుడా అంటే పడిపోయింది. మొన్న కూడా వర్షం పడాలి వద్దు అంటే పడలేదు. మాకు నేచర్ తోనే ఒక పెద్ద బంధం ఉంది. అంటే ఈ విషయం నేను ఒక విషయం చెప్తాను బ్రో, ఎవరైనా ప్రాజెక్ట్ చేయాలనుకున్నాండి ఆర్టిస్టులకి పంచింగ్ బ్యాగ్ లాగా అవ్వండి డైరెక్టర్లు అందరూ. ఆర్టిస్టులకి ఎప్పుడైతే వాళ్ళు అంటే ఒక్కొక్క అందరి మూడ్స్ ఒకేలా ఉండాలని రూల్ లేదు. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ మూడ్ని కానీ వాళ్ళ టైంని కానీ మనం అర్థం చేసుకుంటామో ఆ కొలాబరేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు తను ఒక మాట ఉంది, నేను ఒక మాట అన్నా, అక్కడ టైం వేస్ట్ తప్ప ఏం రాదు. మనం అక్కడికి ఎందుకు వెళ్ళాం,
ఎవరికి పర్సనల్ ఈగోలు లేవు. తన ఇంటి పేపర్లు నేనేం దొంగతనం చేయలేదు, తనకి నాకు ఎలాంటి ప్రాపర్ లేదు. చాలా కష్టపడి చేశారు. రేణు ఆ రోజు టూ మచ్ మేము యాక్చువల్ నేను బిలీవ్ చేసా పడదేమో అని, శివ కూడా అలాగే బిలీవ్ చేసి బిఫోర్ నైట్ ఓవర్ ఫుల్ వర్షం. సో దాని వర్షం పడి క్యాన్సిల్ కూడా అయింది కదా అనుకున్నాం. ఇంకొకటి ఆ సాంగ్ చేస్తున్నప్పుడు కూడా వర్షం పడింది, కాకపోతే ఎక్కువ వర్షం పడకుండా డ్రిజ్లింగ్ అయింది. సో దాని వల్ల లక్కీలీ నాకు ఏమనిపించింది అంటే, మీరు ఉన్నారు అక్కడ, నాకు వర్షం పడినప్పుడు దేవుడు 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 అని ప్రే చేసుకుంటుండే నేను. నిజంగా ఎందుకో ప్రే చేసుకున్నప్పుడు వర్షం ఆగిపోయింది. నాకు పక్కన నా బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ కూడా అక్క ఏంటక్క నువ్వు ప్రే చేయగానే వర్షం ఆగిపోతున్నా, నాకు తెలియదు నాకు. సో ఈసారి భానుగారికి ఫోన్ చేసి ప్రే చేయండి. అవును, 10 times దండం పెట్టు, 10 times ఆగిపోయింది వర్షం. నేను రాము సార్ దగ్గరికి వెళ్తున్నా, ఒక షార్ట్ చెప్ప సార్, ఈ షార్ట్ ఇలా అని చెప్పగానే లక్కీ ఫీల్ అయ్యాను. వర్షం ఆగుతుంది ప్రతిసారి. వర్షము ఎట్లా ఆగిందంటే నిజంగా మా సాంగ్ కోసమే ఆగిందన్నంత. ఎందుకంటే అయిపోయింది, షార్ట్ అయిపోయింది, అంత అయిపోయింది. అర్జున్ కూడా బాగా చెప్పి వెళ్ళిపోయింది. నేను వచ్చి కార్లో ఇక ఎగ్జాస్ట్ అయిపోయినా, వర్షం స్టార్ట్ అయింది. నేను షాక్ అయిపోయినా. అరే ఆ పొద్దు నుంచి పడలేదు వర్షము, ఇప్పుడు పడుతుంది వర్షము. అప్పటికి వర్షం చుట్టూ పడినప్పుడల్లా నేను సార్కి తొందరగా కానీ మళ్ళీ పుసుకున్న రంగులు కలర్స్ అన్ని వృధైపోతుంది, చేయలేము, అయిపోతాం. అప్పటికే ఆ ఎండకి అయితలేదు, ఎండకి వానకి ఆ కలర్స్ కి ఆ పేపర్స్ కి అసలు అయితలేదు. మళ్ళీ దట్టు ఎట్లా ఆగిందో నాకు అర్థం కాలేదు, ఆగిందబ్బా వర్షం. అది నాకు ఇప్పుడు కూడా సాంగ్ డే విరాట్లే అనిపిస్తుంది. ఎంత ప్రే చేసుకున్నాను నేనైతే, పడదు ప్లీజ్. నిజంగానే పడకపోయేది, మళ్ళీ గంట తర్వాత మళ్ళీ చిట్లు పడే, మళ్ళీ ప్లీజ్ పడదు, మళ్ళీ ఆగిపోయింది. అలాగే సాంగ్ అంతా అయిపోయిన తర్వాత దేవుడు దేవల అమ్మవారు మాతో ఉంది అని మేము గట్టిగా నమ్మేవారు. అంటే సాంగ్ మనకి నచ్చడం, ఆడియన్స్ కి నచ్చడం పక్కన పెడితే అమ్మవారికి కూడా నచ్చినట్టుంది ఆ రోజు మన డెడికేషన్ అంతా. అది మాత్రం ఈసారి పడిపోతుంది అనుకున్నా అయిపోయింది. నిజంగా టెన్షన్ పడ్డాం. అవును, బుక్ స్టార్ట్ చేసే టైంలో అనుకున్నాం, అయిపోయింది భలేగా. చిన్న డిస్లింగ్ వచ్చినా మేము ఇక్కడ అనుకుంటూ చేసాము. అందట్టు అంటే బ్రేక్ లెస్ చేసాం తెలుసా, అంటే బ్రేక్ లేదు ఇక్కడ. అంటే ఈ మనిషి ఎప్పుడు అసలు he didn't lose it. టెన్షన్ పడలా మీరు పడలే. నాకు ఇందాక జనరల్ గా ఫుడ్ తినలేదు, శివ కూడా ఫుడ్ తినలేదు, కంప్లీట్ తినలేదు. నేనన్నా అట్లీస్ట్ వాటర్ మిలన్ తిన్నా ఒకసారి మీ ముందు కూర్చొని పాటు, నాకు అవ్వక ఇప్పుడు 6 తర్వాత. కానీ శివ అయితే ఒక ఎగ్ పఫ్ తిన్నావు, ఎగ్ పఫ్ తిన్నాడు, ఒకటే ఎగ్ పఫ్ తిన్నాడు ఎంటైర్ డే. అసలు అబ్బాయి ఫుడ్ తినలేదు. అంటే బేసిక్లీ నేను ఒక బిలీవ్ చేస్తాను, మనం ఎలాగో ఖాళీగా ఉండే టైంలో ఖాళీగానే ఉంటాం కదా, పని చేసే టైంలో ఆ టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే, మనం ఎంత మాట్లాడినా, ఎన్ని కెమెరాలు పెట్టినా, ఎంత సెటప్ చేసినా, టిల్లెంట్లో ఆడియన్స్ అవుట్పుట్టే చూస్తారు, అవుట్పుట్ చూసే చేస్తారు. సో నా ఉద్దేశం ఏంటంటే, ఇంతమంది ఆర్టిస్టులు నన్ను నమ్మి బిలీవ్ చేస్తున్నారు. నేను పెట్టిన టైంని ప్రాపర్గా వాడాలనేది నా ఇప్పుడు కదా మ్యామ్, నేను డే 1 ఎప్పుడు నా కెరీర్ ఎలాగైతే స్టార్ట్ చేసినా అప్పటి నుంచి నా టైంని నేను చాలా నమ్ముతాను. అంటే ఆ 10 నిమిషాలకి మనకు ఎంత ఖర్చు అవుతుందంటే, ఒక ప్రొడక్షన్కి 10 నిమిషాలు మనం టైం వేస్ట్ చేస్తే అప్రాక్సిమేట్లీ 3,000 to 4,000 రూపీస్ లాస్. నేను నిజంగా చెప్తున్నాను, నాకు ఎలాంటి డిఓపి దొరికాడంటే, ఏ డిఓపికి లంచ్ బ్రేక్ ఇవ్వకుండా, వాళ్ళ అసిస్టెంట్లకు లంచ్ బ్రేక్ ఇవ్వకుండా, బ్రేక్ లేదు అసలు. ఇన్ఫాక్ట్ నేను మధ్యలో అన్నం తింటుంటే నన్ను బెదిరించారు, ఎవరిచ్చారు బ్రేక్ ఇవ్వలేదు కదా, బ్రేక్ చెప్పాడా? అలా కాదు, ఐ మీన్ అంటే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక డిఓపి తను పర్సనల్గా ఇది తీసుకొని యూనిట్ మెంబర్స్కి అందరికీ దిస్ ఈస్ అందరికి చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ చాలా పెద్ద మ్యాటర్ వితౌట్ బ్రేక్ వాళ్ళకి. ఎందుకంటే అంత హెవీ లైట్లు 3rd floor వరకు వెళ్ళి ఎక్కడో బిల్డింగ్ మీద కట్టారు, ఎంత పెద్ద లైట్లు, చాలా పెద్ద లైట్స్, అంత సెటప్ మోసారు ప్రొడక్షన్ బాయ్స్ పాపం. అంటే బేసిక్ ఏంటంటే మేము నిజంగానే ఒక పెద్ద సినిమా లానే చేసాం. అవును, అసలు ఆ వర్క్ అంతా సెటప్ చూసినా కూడా అలాగే నిజంగానే. ఒకసారి ఒక షాట్ జరుగుతుంటే ఒక లైట్ ఎక్కడో బిల్డింగ్ మీద ఉంది, 3rd floor లో, అది మా గ్రౌండ్ కాకుండా ఆపోజిట్ లో ఎక్కడో ఎవరో బిల్డింగ్. నేను ఈ లైట్, నేను మా కెమెరామెన్ సార్ ఆ లైట్ ఏంటి, మనది మేడం, మనమే పెట్టాం ఏంటి, మన లైట్ అక్కడ పెట్టారా అంటే అది చాలా పెద్ద లైట్. అది అంటే ఎక్కడెక్కడో పెట్టారు ఇంకా రౌండ్స్ లో. అంటే మాకు అక్కడ సాంగ్ కి కంపల్సరీ కావాలని చెప్పి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చీకటి కనిపిద్దు అని చెప్పి. అసలు నిజంగానే అది అంటే చిన్న సాంగ్ లా ఆ రోజు కొంచెం క్లౌడీగా ఉంది కాబట్టి కొంచెం లైట్స్ మేకింగ్ వదిలేద్దాం తెలుస్తుంది. అంటే మేకింగ్ వీడియో అర్థమవుతుంది ఎంత కష్టపడింది ఏంటంటే, ఆ
ఆ రోజు నిజంగా చెప్పాలంటే నిజంగానే ఒక పెద్ద సెటప్ తోనే దిగాం. మాకు తెలియదు ఇంతకీ అంటే బేసిక్గా నేను గుంటూరు అమ్మాయిని కాబట్టి నాకు ఈ బోనాలు అదంతా ఎక్స్పీరియన్స్ లేదు. కానీ ఒక్కసారి నేను మొక్కుని బోనం ఎత్తడం అదంతా చేశాను. ఆ ఒక్కరోజే నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో నాకు తెలుసు. అంటే అనకూడదు అలాగా, బట్ స్టిల్ మీకు అలవాటు ఉంటుంది బోనం కదా. సో ఆ రోజు మీరు బోనం ఎత్తుకొని డాన్స్ కూడా చేశారు. సో అంటే చేతుల నొప్పులు అవన్నీ వస్తాయి కదా, ఎలా హౌ డిడ్ యూ మేనేజ్ దట్? బేసిక్ గా అది బోనం సాంగే కాబట్టి ఆబ్వియస్లీ మనకి బోనం అంటే అమ్మవారు కాబట్టి అదొక ఊపు ఉంటుంది కదా. జనరల్ ఇప్పుడు మనం జనరల్ బోనాలు చేసేటప్పుడు లేడీస్ వాళ్ళు గెటప్స్ వేసుకొని బోనం ఎత్తుకొని కొంతమంది ఉంటారు ఆ డాన్స్ చేసే వాళ్ళు, సిగమెత్తారు సంథింగ్ అంటారు కదా. బట్ మాకు నేను వరంగల్ అమ్మాయి కాబట్టి మాకు బేసిక్ ఏంటంటే అబ్బాయిలు డాన్స్ చేస్తుంటారు అక్కడ, పోతురాజులు అంటారు. పోతురాజులు. కాకపోతే తెలంగాణ సైడ్ ఏంటంటే వాళ్ళు మేకల ముందు తీసుకెళ్లడము, కొట్టడము, ఆ వైపు డిఫరెంట్. ఇప్పుడు హైదరాబాద్ లో చేసే బోనాలు చాలా డిఫరెంట్ ఉంటాయి. మా ఊర్లలో జరిగే బోనాలు అంటే ఊర్లు మాత్రమే చేస్తారు కాబట్టి కంప్లీట్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. అక్కడ ఏంటంటే లేడీస్ కి అమ్మవారు వస్తుంది. జనరల్లీ లేడీస్ అమ్మవారు వచ్చినప్పుడు ఏమైంది అంటే వాళ్ళు బోనం ఎత్తుకొని ఇంకా ఆ అమ్మవారి దాంట్లోనే చేస్తుంటారు. కొంతమంది బోనం అక్కడ అంటే ఎగురుతుంటారు, వాళ్ళకి అర్థం కాదు. ఆ అమ్మవారు వచ్చినప్పుడు ఒక కైండ్ ఆఫ్ వైబ్ ఉంటుంది, వాళ్ళు అలా ఎగురుతుంటారు. సో ఇక్కడ ఏంటంటే మనం సాంగ్ కాబట్టి పక్కా బోనం సాంగే కాబట్టి అండ్ ఇంత బ్యూటిఫుల్ సాంగ్, ఇంత ఫోక్ ఉన్న సాంగ్ అండ్ కంప్లీట్ నా సాంగ్ లో ఫస్ట్ నుంచి కొంచెం ఎక్కువ డాన్సే ఉంటుంది కాబట్టి నాకే అనిపించింది అరే బోనం ఎత్తుకోవడం గురించి చేస్తే నా కళ ఫుల్ఫిల్ అవుతుంది, బాగుంటుంది అండ్ అమ్మవారిని ఒక మంచి వైబ్లో ఎత్తుకొని చేసినట్టు ఉంటుంది అని చెప్పి అది అప్పటికప్పుడు క్రియేట్ చేసుకొని చేస్తే బ్యూటిఫుల్ ఉంటుంది అని చెప్పి చేసాం అన్నమాట. బోనం ఎత్తుకొని చేస్తే అంటే ఇంకొకటి చూడు చెప్తాను. బేసిక్లీ ఒక ఆర్టిస్ట్ ఇంప్రూవైజేషన్ చెప్తుంది అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటుంది. ఒక డైరెక్టర్గా నేను చెప్తున్నాను కదా, నేను చాలా మందితో వర్క్ చేశా. ఈ భాను మేడం ఇంప్రూవైజేషన్ చెప్తే ప్రాపర్ ఉంటుంది. అంటే బేసిక్లీ మ్యామ్ మీరు ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ రావాలి అంటే ఆ షార్ట్ మారదు. ఇంప్రూవైజేషన్ ఎలా ఉంటుందంటే అటు ఒక పోతరాజు ఇటు ఒక పోతరాజు అంటే బాగుంటుందేమో, శివ ఎలివేషన్ బాగుంటుందేమో, మొత్తం అంటే లైక్ ఆ కోఆర్డినేషన్ చాలా తక్కువ మందిలో ఉంటుంది. చాలామంది నేను చూసాను మ్యామ్, అంటే వర్క్ చేసే వాళ్ళు ఏంటంటే ఈ షార్ట్ వద్దు బాగోదు వాళ్ళే డిసైడ్ చేస్తూ ఉంటారు. డిసైడింగ్ ఫ్యాక్టర్ వాళ్ళే అయ్యి ఉంటారు. అలా అవ్వదు. అండ్ ఒక ప్రొడక్షన్ నుంచి సీరియస్గా చెప్తున్నాను, ఇప్పుడు సాయి ఉన్నాడు, తనకి ఏం తెలీదు, నన్ను నమ్మి దీంట్లోకి దిగాడు, వచ్చాడు, ప్రొడక్షన్ చేశాడు, ప్రతిదీ నేర్పించుకుంటూ చేసుకున్నా. అండ్ ఎంత సపోర్టివ్ అంటే సాయి ఇలా చెయ్యాలి అంటే చేద్దామన్నా హానెస్ట్గా, సాయి ఇది ఉంటుంది, సాయి ఇది ఇలా కాదు ఇలా అన్న ఓకే అన్న. అంటే ఒక అబ్బాయి ఎంత ప్యాషన్ ఉంటే తను చిలుకూరులో ఉంటాడు, ఎవ్రీడే యూస్ టు కమ్, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి డబ్బులు పెట్టే వాళ్ళకి ఎలా ఉంటుందంటే నేను డబ్బులు పడేస్తున్నా హానెస్ట్గా హీజ్ లైక్ నేను అంటే ఈ అబ్బాయికి థ్యాంక్స్ చెప్పకూడదు, చెప్తే అది నా ఫాల్ట్ అవుద్ది. బికాస్ హీఈస్ వెరీ ప్యాషనెట్, ఇంకా మంచి ప్రాజెక్ట్ చేయాలి. నేను గాడ్ని ఒకటే కోరుకుంటున్నాను ఏంటంటే తను ఎక్కడ వర్క్ చేసినా సక్సెస్ చూడాలి. నా మెయిన్ విష్ అంటే ఈ సాంగ్ మీరు బాగా చూసి బాగా అంటే హిట్ చేశారు అంటే ఇట్లాంటి డబ్బులు పెట్టే వాళ్ళు ఇంకా ముందుకు వస్తారు, ఇంకా ప్రొడక్ట్స్ మంచిగా వస్తాయి. అంతే అండి. అంటే ఎంత కష్టపడ్డా ఏం చేసినా మనల్ని నమ్మి ఈ రోజులో ఒక బ్రదర్ కూడా నమ్మి ₹1,00,000 ఇవ్వట్లేదు. అలాంటిది మనల్ని నమ్మి ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు అంటే చాలా రేర్. దానికి తోడు మనకి నిర్వితి నుంచి చాలా సపోర్ట్ దొరికింది. హానెస్ట్గా ప్రమోషన్లో కానీ వాళ్ళు మనం అడగానే సాంగ్ పబ్లిసిటీ చేయడం కానీ ఇవన్నీ లైక్ మాకు టీం ఉంది, నిర్వితిలో సపరేట్ టీం ఉంది. ప్రియా మేడం చాలా సపోర్ట్ చేశారు, చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. అండ్ జ్యోతి మేడం చాలా సపోర్ట్ చేసింది. మా ఏమంటారు కృష్ణ అని ఒక అబ్బాయి ఉంటాడు మ్యామ్ నిర్వతిలో. తను హీ యూస్ టు కాల్ మీ ఎవ్రీ 10 minutes ఒకసారి, బ్రో ఈ పోస్టర్ బాగుందా, బ్రో ఈ టీజర్ బాగుందా. అలా టీం అందరూ చాలా అగ్రెసివ్ ఉంటారు. నిర్వితిలో నేను బ్యాక్ టు బ్యాక్ ఎందుకు చేస్తున్నానంటే దే ఆర్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్. సి ఈ క్వాలిటీలో మేము వర్క్ చేయాలి అనుకోవడానికి మెయిన్ కారణం మీరు బిఫోర్ కూడా వర్క్ చేశారు కదా నా సాంగ్ నివృత్తి. అసలు బేసిక్ గా చెప్పాలంటే ఫస్ట్ సాంగ్ చేసింది వీళ్ళ దగ్గర. అవును, నేను యూట్యూబ్ లో ఒక సాంగ్ చేశానంటే నివృత్తి నన్ను ఫస్ట్ చేసింది. ఏమే పిల్ల అంటే 10 million క్రాస్ అయింది. అండ్ దట్ సెకండ్ వర్షన్ కూడా చేశారు. ఆ సాంగ్ చాలా హిట్ అయింది, బేసిక్ ఫోక్ సాంగ్. సో ఫస్ట్ నన్ను ఇంట్రడ్యూస్ చేసిందే వీళ్ళు దీంట్లో ఆల్బమ్ సాంగ్స్. ఇప్పుడు మళ్ళీ తర్వాత తర్వాత మళ్ళీ శివ వచ్చి ఈ మెలోడీ ఏంటంటే ఫోక్ సాంగ్ చేసేసారు. సో
మెలోడీ సాంగ్ బాగుంటుందేమో మేడం అన్నప్పుడు సాంగ్ పంపించినప్పుడు నేను చాలా అంటే చాలా బిజీగా ఉన్న టైంలో నాకు అసలు వినే ఓపెన్ చెప్పాలంటే ఆ సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. మీకు విషయం తెలుసా, ఇప్పటికీ రీల్స్ జరుగుతున్నాయి. అవును, ఎంపీల సాంగ్ నాకు ఇప్పటికీ రీల్స్ జరుగుతున్నాయి. ఎప్పుడు నాకు ప్రియ గారు కూడా నివృత్తి వాళ్ళు ట్యాగ్ చేస్తుంటారు ఎప్పుడు, మేడం మీ సాంగ్ 10 millions వెళ్ళింది, మేడం మీ సాంగ్ 9 millions వెళ్ళింది అని చెప్పి నాకు ట్యాగ్ చేసి నాకు స్టోరీ పెడుతుంటారు, నేను ట్యాగ్ చేస్తుంటాను అనమాట. సో అది ఇప్పటికీ ఇట్లా ఫుల్ నిజంగా ట్రెండింగ్ లో అర్జున్ అన్న కూడా ఎంత బాగా ఫాలో అప్ చేస్తాడు. అండ్ దట్ ఇంకొకటి చెప్పాలి, నేను సాయి గురించి చెప్తాను, ఎందుకంటే సాయి గురించి మాట్లాడలేదు నేను. మేము ఫస్ట్ సాంగ్ చేస్తున్నప్పుడు సాయి ఎవరో నాకు తెలియదు జనరల్. రాజుకి ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. అవును చూసాను, నేను సాంగ్ చూసాను. చెప్పాలి ఎందుకంటే చాలా క్యూట్. యాక్చువల్లీ నేను ఏం ఎక్స్పెక్ట్ చేశాను అంటే మీ చెల్లి క్యారెక్టర్ కి రాజ్ తన క్యారెక్టర్ కి ఏదన్నా అనుకుని ఎక్స్పెక్ట్ చేశాను. బేసిక్ ఉండింది చూపించలేకపోయా, మాకు అంత పెద్ద సినిమా లేదు అక్కడ. అంటే 4 minutes సాంగ్ మాలో ఇంపార్టెంట్ కదా, వాళ్ళ చేద్దామని. సో సాయి వచ్చి చేస్తుంటే నాకు సాయి ప్రొడ్యూసర్ అని తెలియదు. సాయితో ఫోన్ మాట్లాడా కానీ నేను ఎప్పుడు పర్సన్ తెలియదు. అదే రోజు వెళ్ళాము, శివ కూడా తెలుసు, కెమెరామెన్ కూడా తెలియదు నాకు, లొకేషన్కి వెళ్ళినప్పుడు తెలుసు అంతే. అయితే సాంగ్ షూట్ అయిపోతుంది, ఆ సాంగ్ అయింది, ఎంత బీభత్సం ఉంది ఆ రోజు. కాకపోతే ఏంటంటే లక్కీలీ ఆ హట్స్ ఉన్నాయి కదా, మార్కెట్ కదా, సో మేము మంచిగా దాని కింద కూర్చొని చేస్తున్నాము. రాజు సాయి వచ్చి బయట బండ్ల మీద పాసింగ్ షార్ట్స్, తర్వాత వాళ్ళ మౌంటైన్ షార్ట్స్ అని చేస్తున్నారు. సో బండి మీద కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళకి ఎండ తగులుతుంది. పాపం ఒక షాట్ లో మొత్తం హాఫ్ డే అయింది, ఆయనకు మొత్తం చంపల్కర్ నించున్నాడు అనమాట, దమ్మ అవుతున్నాడు ఫుల్ ఇట్లా. ఏమైంది ఏం పేరు అంటే సాయి అన్నాడు. అంటే నేను ఇమాజిన్ చేసుకున్నా ఏం పేరు అడిగేది. నేనేమనుకున్నా హీరో ఫ్రెండ్ అనుకున్నాను, శివ వాళ్ళ ఫ్రెండ్ ఏమో వచ్చిందేమో అనుకున్నా. ఆ అబ్బాయి కూడా వచ్చి నేనే ప్రొడ్యూసర్ అని చెప్పొచ్చు కదా, చెప్పలేదు మో మాట వస్తాడు బేసిక్ గా. మా శివకి ఏమో మోమాటం అసలు ఉండదు. ఇది ఇంట్రోవర్ట్, అది ఎక్స్ట్రోవర్ట్, ఇది ఓవర్ అట్లా ఉంటుంది అనమాట. సో అట్లా మా సాయి చాలా ఇంట్రోవర్ట్, చాలా నిజంగా చెప్తున్నా చాలా పాజిటివ్, చాలా అంటే ఎక్స్ట్రీమ్ పాజిటివ్. ఇప్పుడు కొత్తగా ప్రొడ్యూసర్స్ ఎవరైనా వస్తే జనరల్ గా ఇప్పుడు ఎవరైనా తెలుసుకుంటారు ఎంత అవుతుంది, దేనికి అవుతుంది, ఎంత ఇవ్వాలి అన్న, అవునా ఏంటి సంగతి, అవునా ఇంత ఉంటుందా అంత ఉంటుందా అని చెప్పి బేసిక్ శివతో ఎక్కువ డిస్కస్ చేస్తాడు. ఇచ్చేస్తాడు పైసా, ఇంతనా అన్న అంతనా అన్న అనడు, అసలు అనడు. ఒక దానికి 50,000 ఇవ్వాలి, ఇప్పుడు కెమెరాకి 50,000 ఇచ్చారు, అవునన్న ఓకే అన్న కొడుతున్నా కొట్టేస్తాడు. అవునన్న 50 చూడొచ్చు కదన్న ఒక 30-40 మనం చాలా తక్కువ. మనం ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు సాంగ్ అనుకుంటున్నాం, దానికి ఎట్లయినా ఒక 2 lakhs 3 lakhs తగ్గేలాగానే చూస్తాడు. డైరెక్టర్ అంటే ఎట్లా చూస్తాడు, ఇంకో 2 లక్షలు ఎక్కువ పెరగాలి, నాకు మంచిగా అవుట్పుట్ రావాలనుకుంటాడు. సో అట్లా జనరల్ మీరిద్దరు కాకపోయినా జనరల్ చెప్తున్నాను. సో అలాగే వస్తుంది, ఎస్టిమేషన్ కంటే కొంచెం ఎక్కువనే అవుతుంది. సో సాయి ఏంటంటే దేనికైనా ఆహా ఓకే రెడీ, అసలు ఇది వద్దు అది కాదు ఇది జరగదు నేను ఇంతనే పెడతాను, నువ్వు ఇంత నాకు ఇది అట్లా నేను ఎప్పుడు బయస్ చేయగా చూడలేదు. అండ్ కంప్లైంట్లు ఇవ్వడు, బేసిక్గా ఆయన గోత్రు అవుతాడు, ఎక్కువ ఆయన గోత్రు అవుతాడు, ఆయననే లోపల పెయిన్ ఫీల్ అవుతుంటాడు, కానీ ఇంకో మనిషిని బేసిక్గా బ్లేమ్ చేయడం. నేను చూసిన ఈ 2 songs లో ఇప్పుడు మనకు కొత్త ప్రొడ్యూసర్స్ అంటే ఆబ్వియస్లీ కొంచెం ఉంటుంది, ఆ ప్రెషర్ ఉంటుంది, అరే ఇంత అవుతుంది కదా కొంచెం చూస్తే బాగుంటుంది, కొంచెం తగ్గితే నాకు కూడా రెవెన్యూ వచ్చేటప్పుడు అట్లా. బట్ ఈ పర్సనాలిటీ ఎట్లా అంటే లోపల పెద్ద లావా నడుస్తుంటది, బయటికి మాత్రం సైలెంట్ గా ఉంటుందా, బయట చాలా మేడం అంతే. మనకి ఇప్పుడు నేను అనుకో ఎక్స్ప్రెస్ చేసేస్తా, తీసి ఎత్తేస్తా కింద, తెలుసు ఆడియన్స్ అందరికి తెలుసు, నేను పని చేస్తా పగల కొట్టేస్తాడా. ఇప్పుడు ఈ అబ్బాయి కొన్ని పట్టుకొని సో చాలా స్వీట్ పర్సనాలిటీ, చాలా హంబుల్. అంటే ఇప్పుడు మంచి అనే దానికి ఎన్ని వర్డ్స్ వస్తే అన్ని వర్డ్స్ మా సాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా పాజిటివ్, అన్యాయం అయిపోతున్నాడు తెలిసిపోతుంటది. కాదు ఇప్పుడు ఒక చెరువులో నొట్టేసి కదండి పోతా ఉంటాడు కొట్టుకోపోతే లేదు. సాయి మార్కెట్ లో ఇంకా ట్రై చేశాడు, వేరే వాళ్ళని ట్రై చేశాడు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే సాయి వేరే వాళ్ళని ట్రై చేశాడు, వాళ్ళతో అసోసియేషన్ మనతో అసోసియేషన్ ఎలా ఉందో కూడా అడగండి. లేదు శివ, జనరల్ గా మన ప్రాజెక్ట్ కోసం కాదు అనేది
క్యాజువల్ గా నేను అదే చెప్తున్నా ఏంటంటే మనస్తత్వం చాలా చెరువులో కొట్టుకుపోతుంటాడు ఆడి వెనక సాయి కొంచెం పనులు ఉందంటే ఇడికి వచ్చి మళ్ళీ అడిగిపోతాడు కాదు మళ్ళీ వస్తా మేడం See you later అని చెప్పారు. ఆగండి వస్తా అంటాడు. అంటే ఇప్పుడు వెరీ జెన్యూన్ వెరీ ప్యూర్ సోల్. అంటే నేను ఇప్పుడు మనకు తెలుసు కదా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎలా ఎలా అనేసి చూపించుకోడు. సో చూపించుకోడు. ఇప్పుడు సాంగ్ జరుగుతున్నప్పుడు కూడా పాపం చాలా టెన్షన్ అవుతున్నాడు. నాకు తెలుసు శివ దగ్గర పోతున్నాడు అన్న ఇట్లా సాంగ్ వర్షం పడుతుంది టెన్షన్ అవుతుంది ఆబ్వియస్లీ ఉంటది. ఎవరికైనా ఉంటది. శివ కూడా లోపల ఉంటది. కానీ ఏమంటాడు లేదు అయిపోతుంది అయిపోవాలనే చేస్తుంటాడు. బట్ బయట చూపించుకోవడం లేదు. బట్ ప్రొడ్యూసర్ కదా ఎవరికైనా పైసలు పెట్టేటప్పుడు కొంచెం ఆగిపోతే మళ్ళీ నెక్స్ట్ డే చేయలేడు. మళ్ళీ బడ్జెట్స్ మళ్ళీ అంత పెద్ద కెమెరాస్ తీసుకురావాలి. యాక్చువల్లీ మేము అనుకుంది 1.5 కాల్ షీట్ 2 కాల్ షీట్స్ ఎక్స్ట్రా కాల్ షీట్ 2.5 కాల్ షీట్స్ అయింది. కానీ అంటే బేసిక్లీ ఆర్టిస్ట్ సపోర్టింగ్ ఇవంతా చాలా బట్ బత్తాలు వాళ్ళకి కెమెరామెన్స్ కి వాటికి చాలా ఎక్కువగా డబ్బులు కట్టిండు. అంటే అనుకునే దానికి ఎక్కువనే కట్టిండు. బట్ ఇప్పుడు వేరే వాళ్ళు అయితే అక్కడ కొంచెం ఎక్కువ స్ట్రెస్ అయిపోతారు. అవును ఇట్లా ఫినిష్ చేసేయండి తొందరగా ఇలా చేయండి నాకు ఇదే టైంలో కావాలని బడ్జెట్ క్రాస్ అయిపోతుంది. నోట్లతో ఒక మాట రాదబ్బా రాదు వస్తాడు కూర్చుంటాడు మేడం ఇట్లా అందరూ కాదు చేద్దాం పట్టు మనం చేద్దాం వర్షం రాదు సార్ ఇట్లా అంటే ఎవరైనా బిలీవ్ అంటే మేము ముందు రోజు ఫుల్ వర్షం పడుతుందో ఒక దగ్గర టీ తాగుతున్నాం నేను రామసారి నిజంగా మేడం ఇది జరిగింది. అయితే మేము ఒక స్టార్టర్ తిన్నాము తిని సాయి నువ్వు నన్ను కంప్లీట్గా నమ్ము రేపు వర్షం పడిందంటే నాది మొత్తం బాధ్యత అన్న. నాకు పడతా నైట్ 12:30కో ఏమో ఫోన్ చేశాడు నా రేపు వర్షం ఉందన్నా నేను రిపోర్ట్లో చూసిన రిపోర్ట్ నేను ఏమన్నానంటే నేను ఇది కూడా నా వెదర్ రిపోర్ట్ చూసాయంటే బేసిక్ మేము సాటర్డే చేయాల్సిన సాంగ్ అది. అవును ఫస్ట్ సాటర్డే అని చెప్పి తర్వాత మళ్ళీ మండేకి సాటర్డే అయిపోయింది ఎందుకంటే సాటర్డే అసలు వర్షం యాక్చువల్లీ కంటిన్యూగా 3-4 డేస్ హెవీ రైన్స్ ఉన్నాయి అప్పుడు వెదర్ రిపోర్ట్. సాటర్డే తర్వాత సండే నుంచి ఇక నరకం చూపించింది. కానీ ఆ రోజు నేను క్లియర్గా చెప్తాను వర్షం ఇప్పుడు పడదు సాయి మనం మంచి కాజ్ కోసం చేస్తున్నాం. కాజ్ ఏదైనా మనం నిజంగానే శివ నాకు కూడా చాలా ఏంటంటే లోపల ఎక్కడో ఎవరో సో అర్జున్ మీరు అంటే లేదు అర్జున్ నువ్వు సాయంత్రం 6కి వచ్చావు మేము పొద్దున్న సఫర్ అవుతున్నాం. జస్ట్ ఇమాజిన్ నువ్వు నేను అప్పుడే నీకు ఫీల్ అయింది అరే ఏంది ఇట్లా అయిపోతుందో చూస్తుంది మాకు పొద్దున్న నుంచి ఉంది ఇది అంటే 1 గంట వర్షం పడితే అయిపోయాయి అంటే మళ్ళా దాన్ని సెట్ చేసుకొని అర్జున్ మీరు అంటే బేసిక్గా భాను గారికి ఇలా అంటే డాన్స్ తనకు తెలుసు తను బీబీ జోడి అవన్నీ చేశారు మానస్తో డాన్స్ పార్ట్నర్గా చేశారు సో అన్నీ తెలుసు షీఈస్ అ వెరీ గుడ్ డాన్సర్. అంటే మీరు అంత బాగా డాన్స్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆ హుక్ స్టెప్ చేసినప్పుడు ఇద్దరు అంటే ఇద్దరు ఆపోజిట్లో దగ్గ అనే లిరిక్ దగ్గర హుక్ స్టెప్ ఉంటుంది. అందులో ఆ హుక్ స్టెప్ చేసినప్పుడు తన ఎనర్జీని మ్యాచ్ చేయడానికి మీరు కష్టపడడం జరిగిందా లేకపోతే ఈజీగానే అనిపించిందా? అర్జున్ చాలా మంచి డాన్సర్ అది ఎవరికి తెలీదు. ఇప్పుడు నేనంటే సో మెనీ చూసింది నేనే అంటే లేదు మా సీజనే కదా అలా కాదు మేడం. నేను మీరు అర్థం కాని ఏంటంటే అన్న అవుట్ అండ్ అవుట్ మేము మాట్లాడుకున్నప్పుడు కూడా అన్న అవుట్ అండ్ అవుట్ డాన్స్ నెంబర్ అన్న నేను ఏదో నార్మల్ గా కాదు మంచి హుక్ స్టెప్ ఉంటుంది అని ఆ హుక్ స్టెప్ కి ప్రాక్టీస్ రిహార్సల్స్ పెట్టి ఎన్నిసార్లు సతాయించాను తెలుసా నేను ముందర షూటింగ్ ముందర హుక్ స్టెప్ ఉందన్న రిహార్సల్ పెట్టించాలి కదా నేను దొబ్బాను 2-3 సార్లు. బేసిక్ గా ఏంటంటే నేను డాన్స్ శివ నన్ను అడిగాను మేడం ప్లీజ్ వెళ్ళండి రిహార్సల్కి వెళ్ళండి అన్నాడు. అప్పటికి సాంగ్ యాక్చువల్లీ హుక్ స్టెప్ నేనైతే చేయలేకపోయాను పక్కెళ్ళి ఆడుకోమని చెప్పండి నన్ను. తర్వాత ఏమైందంటే ఆ రోజు హుక్ స్టెప్ నేను కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వలేదు. కానీ నిజంగా అర్జున్ రాగానే సేమ్ ఇప్పుడు టచ్ ఉంది టచ్ లేకపోతే ఖచ్చితంగా చేయలేరు. ఈజీ స్టెప్ కాదు అది అండ్ కంటిన్యూ అంటే బిట్ కాదు కంటిన్యూ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. నిజంగా అట్లా ఉంది కానీ అంటే మనం చూడడానికి అట్లా ఉంది కానీ నిజంగా లైవ్ లో ఆ డాన్స్ మూమెంట్స్ అవును చాలా హార్డ్ అది చాలా కష్టం. అది ఒక్కసారి కాదు ఎన్నిసార్లు రిపీట్ మేము ఎందుకు మార్చలేదంటే అదే ఉంటే బాగుంటది చెప్పి మేము బేసిక్ ప్లాన్ చేసి చేసాం. అది బేసిక్ ఫోక్ స్టైల్ ఎప్పుడు ట్రై చేయలే సో నాకు కొత్తగా అనిపించింది. అండ్ నేను అందుకే ముందే మీ షార్ట్స్ జరుగుతున్నప్పుడు పక్కకి ప్రాక్టీస్ కొరియోగ్రాఫర్ తోటి ఆవిడ ఉంది కదా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఆవిడ తీసుకెళ్ళి గర్భగుడికి ఎదురుకుండా దేవత ముందు ఈ సాంగ్ ఎక్కడైనా ఇబ్బంది లేదు సారీ కానీ చాలా సపోర్ట్ చేయలేదు కానీ వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయింది నాకు. సాంగ్ కి వచ్చేటప్పుడు మీరు కార్ యాక్సిడెంట్ అయింది నాకు. బట్ అంటే అన్ని ఆపడానికి ట్రై చేసి మళ్ళీ అయిపోయి
వర్షం కూడా వచ్చినట్టుగా వచ్చి అయిపోయింది. అంటే సోర్స్ అన్న, మనం అనుకునే సోర్స్ ఎప్పుడైనా అంటే ఒకరు కాదు అందరం గట్టిగా ఆ ఆరా మొత్తం పాజిటివ్ ఆరా క్రియేట్ అయింది అక్కడ. నిజంగానే పాజిటివ్ ఆరా క్రియేట్ అయ్యి నిజంగా వర్షం నేను రాలేకపోతాను టెక్స్ట్ చేసిన శివాని అసలు హైలైట్ ఏంటంటే రాలేకపోవచ్చు అని టెక్స్ట్ చేశా. తర్వాత సార్ట్ అవుట్ చేసుకుని వెంటనే వచ్చేసాను. లేదు అంటే ఈ అన్నలు కూడా ఏంటంటే టైం అంటే టైంకి వస్తాడు, అంటే చెప్తాడు హాఫ్ అన్ అవర్ టైమింగ్ తో సహా చెప్తాడు. ఇప్పుడు 2:30కి ఇక్కడ స్టార్ట్ అవుతే 3 వరకు వస్తాను అని ఒక పంచువాలిటీ టైం ఉంటుంది. పంచువాలిటీ టైం ప్రాపర్ టైం. నన్ను తిడుతున్నట్టు అనిపించింది. నిజంగా జోక్ కాదు. లేదు అంటే అది నాకు తగిలింది, అందుకే నేను సైలెంట్ గా లేదు. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ పంక్చువల్. చాలా అంటే లేదు చాలా పంచువల్ గా ఉంటుంది. వర్షం పడిన వల్ల ఎక్కడ స్ట్రక్ అయిందని లేదు ఇంకోటి ఏంటంటే లేదు అంటే నేను చెప్పాలి హీఈస్ యూస్ టు అంటే ఆమె కాదు హోస్ట్ ఇక్కడ. అలా కాదు ఆమె కూడా నువ్వే చెప్పు. చెప్తున్నాను పొగుడుతున్నారా? షూట్ అయిన తర్వాత డార్లింగ్ ఈ టైంలో పోస్టర్ వదులుదాం, డార్లింగ్ ఈ టైంలో టీజర్ వదులుదాం. ఫాలోఅప్ ఒక ఆర్టిస్ట్ మనల్ని ఫాలోఅప్ చేస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఫాలోఅప్ చేశాడా? చాలా ఫాలోఅప్ చేశాడు. కాదు శివపాని కూడా చేశావా? నేను పని చేస్తున్నా అన్న ఫాలోఅప్ చేస్తున్నాడు. నిజమే అన్న పాయింట్. అంటే ఏంటి బెదిరిస్తున్నా ఏంటి? కాదు నిజంగానే నేను అడిగా ఏంటి మనం ఇప్పుడు అనుకుంటున్నారు రిలీజ్ కి ముందు 2 రోజుల నుంచి ప్రమోషన్ స్టార్ట్ అవ్వాలి కదా. నేను ఇప్పుడు రిలీజ్ ఈ రోజు అనుకుంటే దానికి ముందు రోజు కానీ ఆ ముందు రోజు పోస్ట్ వదిలి తర్వాత ఒక టీజర్ పెట్టి తర్వాత అలా చేద్దాం అని చెప్పి దొరుకుతున్నాను నేను. అంటే చాలా ఫాలో చేశాను. అదే హీఈస్ వెరీ చూడు ఇలాంటి యాక్టర్స్ దొరుకుతున్నావు, డైమండ్స్ దొరుకుతున్నాయి. అవును యూ యూటిలైజ్ చేసుకోవట్లేదు. నేను నాకంటే బాగా యూటిలైజ్ ఈ మాట మాత్రం నిజం. ఈ మాట నిజం యాక్చువల్లీ. అలా కాదు చేసుకోవట్లేదు. అన్న 6 to 9 ఇచ్చిందని 3 వరకు పుష్ చేయడం అంటే వాడుకోవడం కాదా? చెప్పండి. అది నువ్వు వాడుకోవడం కాదు. నివృత్తిని లవ్ చేయండి అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి. ఆల్రెడీ నా సాంగ్ నివృత్తిలో ఏమే పిల్ల సాంగ్ ఇప్పటికీ స్టిల్ ట్రెండింగ్ లో ఉంది మీ వల్ల, మీ లవ్ వల్ల. సో ఈ సాంగ్ కూడా అండ్ నా చూసి చూడగానే సాంగ్ కూడా మీ ప్రేమ అలాగే అందించాలని, అండ్ నా ఈ బోనాలు దగదగ సాంగ్ కూడా మీ లవ్ మీ సపోర్ట్ తప్పకుండా నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బోనాల్.